వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రభోత్ గారు, రీసెంట్ గానే మీరు శ్రీలంక పర్యటన చేసి వచ్చారని చెప్పి విన్నాను. అక్కడ బౌద్ధ మతం గురించి చెప్పాలి అని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? బుద్ధిజం అనే మతాన్ని రిలీజన్ని ఫాలో అయ్యే వాళ్ళు 80% మంది ఉన్నారన్నమాట శ్రీలంక మొత్తంలో. అసలు మన ఇండియాలో కన్నా కూడా అక్కడే బుద్ధుడే చెప్పాడు ఆయన మాటల్లో, నేను దేవుణ్ణి కాదు అని చెప్పి. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ విషయాన్ని మనం? బుద్ధుడు కూడా తను కూడా ఎప్పుడు నేను దేవుడిని అంటాడు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటారు? ఆయన చెప్పిన మాటలు ఎక్కడైనా మతానికి సంబంధించిన మాటలు ఉండటం అదంతా ఏమైనా జరిగిందంటారా? దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అనేసి మతాన్ని ఎటువంటి హింసకు పాల్పడిన వాళ్ళైనా కూడా బుద్ధుడు చెప్పిన ఆ బోధనలు విన్నంత మాత్రం చేత జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు అంటారా దీన్ని బట్టి? బుద్ధుని గత జన్మ విషయానికి వస్తే శత్రువుని చంపేదాకా నిద్రపోను అని చెప్పి, దీన్ని అసలు అంటే ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా మనం దీన్ని తీసుకోవచ్చు అంటారు? నాకు కోపం వచ్చింది. ఉమ్. ఆ కోపం అప్పుడే చంపేది దానిలోకి వచ్చింది అంట. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మామూలుగా ఆయన గురించి చెప్పాలి అని అంటే ఎంత చెప్పినా సరిపోదనే చెప్పాలి. అసలు మామూలుగా ఎవరైనా ఒక వృత్తిలో ఉన్నారు అనంటే దానికి సంబంధించి వాళ్ళు దాంట్లో ఒక జ్ఞానాన్ని, ఆ పట్టుత్వాన్ని సంపాదించాలి అనంటే 10,000 గంటలు దానిపైన మనం ఒక పరిమితి అనేది పెట్టుకొని చేస్తే తప్ప దానిపైన మనకు ఒక గ్రిప్ రాదు అని చెప్తుంటారు. కానీ వారు ధ్యానంలో దాదాపు 60,000 గంటలకు పైగా ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఆయన నేర్చుకున్న ఆ ధ్యానంలో ఆ మెలకువలను, ఆ శిక్షణలు అన్నిటినీ ఎంతో మందికి ఒక మాస్టర్గా ఉంటూ అందరికీ అందిస్తున్నారు. వారే గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు. ఇప్పుడు వారితో మాట్లాడబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మామూలుగా మనకు గుర్తొచ్చేది బుద్ధుడు అనగానే శాంతి, హింస ఉండకూడదు ఇలాంటి మాటలు గుర్తొస్తాయి. ఏది శాశ్వతం కాదు, కానీ ప్రతిదీ మన నెత్తిపైకి తెచ్చుకొని మనము ఒత్తిడికి గురవ్వకుండా ఉండటమే ముఖ్యం. ఇలాంటి మంచి మంచి జ్ఞానబోధనలు, బుద్ధుడు చెప్పిన విషయాలు మనందరికీ గుర్తొస్తుంటాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు ప్రబోధ్ అచ్యుత గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రబోధ్ గారు, రీసెంట్గానే మీరు శ్రీలంక పర్యటన చేసి వచ్చారని చెప్పి విన్నాను. దాదాపు ఒక 20 రోజుల క్రిందటే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అక్కడ ప్రత్యేకించి మనం ఎలాగో ఇప్పుడు బుద్ధుడి గురించే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అక్కడ బౌద్ధ మతం గురించి చెప్పాలి అని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఎస్, శ్రీలంక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఫస్ట్ మనకు ఇండియన్స్ అనగా చక్కటి గౌరవంగా చూస్తున్నారు అనమాట, రెస్పెక్ట్ఫుల్గా. ఎక్కడైనా షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్తున్నారు, మేము ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్గా టూరిజం ఫేమస్ అయినా కానీ వేరే కంట్రీ వాళ్ళు వచ్చినా కానీ 10% డిస్కౌంట్ ఇస్తాము, కానీ ఇండియన్స్ అంటే 15% అయితే 20% మినిమం ఇస్తామని చెప్తున్నారు. అందుకే ఇండియన్కి ఒక రెస్పెక్ట్ ఉంది. ఏంటి అంటే దీని కొంచెం లోతుల్లోకి వెళ్తే మరి అశోక చక్రవర్తి తను బుద్ధిజం చాలా స్ప్రెడ్ చేద్దామని చెప్పి వాళ్ళ కొడుకును, అంటే ఒక రిహంత్ మహేంద్ర అనే మరి తన కొడుకు ఎప్పుడైతే శ్రీలంకకు వెళ్ళి బుద్ధిజం అక్కడ వాళ్ళకి నేర్పించారో, అయితే వాళ్ళు బుద్ధిజం అంటే అరిహంత్ మహేంద్ర శ్రీలంకకు అడుగు పెట్టిన రోజుని ఇప్పటికీ ప్రతి సంవత్సరం హాలిడేగా పెట్టుకున్నారు అన్నమాట. ప్రతి జూన్లో వచ్చే పౌర్ణమిని హాలిడేగా ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళకు బుద్ధిజం అంటే అంత ఇంపార్టెన్స్ అనమాట. అందులో 80% పైగా బుద్ధిజం ఉన్న మాస్టర్స్ ఉన్నారు అనమాట. అంటే బుద్ధిజం అనే మతాన్ని, రిలీజన్ని ఫాలో అయ్యే వాళ్ళు 80% మంది ఉన్నారన్నమాట శ్రీలంక మొత్తంలో.
హిందువులు ఒక 12% ఉన్నారు, ముస్లింలు మిగతా వాళ్ళందరూ కలిసి ఒక 7%, 8% ఉన్నారు అనమాట. సో వాళ్ళకి అంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు, చక్కగా బుద్ధిజం అసలు మన ఇండియాలో కన్నా కూడా అక్కడ బాగా షైన్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ హిందూ టెంపుల్స్ కొన్ని ఉంటే బుద్ధిజం రిలేటెడ్ టెంపుల్స్ కానీ స్టాచ్యూస్ కానీ, మళ్ళీ మన దగ్గర బోధి వృక్షము ఒక టైం లోపల మరి బుద్ధుడు ధ్యానం చేసిన బోధి వృక్షం అనేది చనిపోయింది అన్నమాట మన దగ్గర ఇండియాలో. బట్ ఏంటి అశోకుడు అప్పుడే ఆ బోధి వృక్షం యొక్క చిన్న కొమ్మని పంపించేసి అక్కడ ఎన్నో వృక్షాలు వచ్చాయి. మళ్ళీ ఆ వృక్షాన్ని మన ఇండియాలోకి మళ్ళీ తెప్పించుకుని దానికి సంబంధించి తెప్పించి అదే సేమ్ బోధగయాలు అక్కడే పెట్టామన్నమాట మనం కూడా. సో అక్కడ ఆ వృక్షాలను కూడా చూసాము. ఆ వృక్షం కూడా 2000 సంవత్సరాలు పైగా ఉన్న వృక్షాలు కూడా ఉన్నాయన్నమాట. మన ఈ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఉండేవాడు కదా, అక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేసరికి మరి సంఘమిత్ర అంటే అశోక చక్రవర్తి కూతురు అనమాట, ఆ వృక్షాన్ని పట్టుకుని వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. చిన్న వృక్షం యొక్క చిన్న సాప్లింగ్ తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. అప్పటి నుంచి ఆ 2300 సంవత్సరాల నుంచి ఆ వృక్షం ఇప్పటికీ ఉంది. సో ఈ విధంగా ఎన్నో విషయాలు చక్కగా ఉన్నాయి. అక్కడ శ్రీలంకలో నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా రోడ్ అంటే చాలా వెళ్తుంటే చాలా వృక్షాలు రోడ్డు పైన కూడా ఎంతెంత పెద్ద వృక్షాలు ఉన్నాయంటే ప్రతి వృక్షాన్ని చూస్తే పెద్ద వృక్షాన్ని చూస్తే నాకు ఒక 8వ వింత చూసినట్టే అనిపిస్తుంది. అన్నీ కూడా 100 సంవత్సరాలు పైగా వృక్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అది కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం అక్కడ. మామూలుగా దేవతా వృక్షాలు మాత్రమే ఎక్కువ సంవత్సరాల వయస్సు ఉంటుంది అని చెప్పి అంటుంటాం కదండి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఆ వృక్షాలు అన్ని వేల సంవత్సరాల పాటు ఉన్నాయి అని చెప్పంటే మరి అది దేవతా వృక్షం కిందే భావించాలి. కానీ బుద్ధుడే చెప్పాడు ఆయన మాటల్లో, నేను దేవుణ్ణి కాదు అని చెప్పి. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ విషయాన్ని మనం? అయితే రాముడు కూడా ఎప్పుడు కూడా తన దేవుడు అని ప్రకటించుకోలేదు. అయితే బుద్ధుడు కూడా తను కూడా ఎప్పుడు నేను దేవుడిని అని ప్రకటించుకోలేదు. అయితే కాకపోతే అంటే వాల్మీకి రామాయణంలోనే దశావతారాల గురించి రాసినప్పుడు బుద్ధుడు కూడా ఒక అవతారం ఉందని క్లియర్గా రాశారన్నమాట. మరి ఆ విధంగా మన శాస్త్రాల లోపల అన్ని లోపల అంటే వేదవ్యాసుడి దగ్గర నుంచి అందరూ కూడా బుద్ధుడిని ఒక మరి చక్కటి అవతార స్వరూపంగా గుర్తించారు. అయితే బుద్ధుడు చెప్పిన విధానమే డిఫరెంట్ ఉందన్నమాట. అంటే ఆయన చెప్పింది ఏంటంటే నీవు సాధనలో వెళ్తూ ఉంటే నేను అడ్డం వస్తే నన్ను కూడా నరికేసి ముందుకు వెళ్ళిపో అని చెప్పారన్నమాట. అంటే అతను చెప్పిన మార్గం ఏంటంటే ధ్యానము నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం అని మన వేదవ్యాసులకు చెప్పారు. అంటే హైయెస్ట్ ఏంటంటే సగుణోపాసన నిర్గుణోపాసన 2 ఉన్నాయి. సగుణోపాసనలో మనము దేవతల విగ్రహాలు పెడతాము, దానికన్నా గొప్పది నిర్గుణోపాసన అని చెప్తారు అనమాట. దానికన్నా మన ముక్తినిచ్చేది మోక్షాన్ని ఇచ్చేది కూడా నిర్గుణోపాసన. కాకపోతే నిర్గుణోపాసనలో అంటే ఆలోచన లేకుండా కూర్చోవాలన్నమాట. అది కష్టం అవుతుంది అనేసి అందరికీ అది ఓన్లీ గురువు ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది అనమాట. నిర్గుణోపాసన అని మన శాస్త్రాలు చెప్పేసి క్లియర్ గురువు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి. అయితే బుద్ధుడు అంటే మరి ఆయన ఉన్నప్పుడు బాగా గైడెన్స్ ఇచ్చి చాలా మంది ఎన్లైటెండ్ అయ్యారు. ముక్తి అంటే దుఃఖరాహిత్య స్థితి, దుఃఖాల నుంచి బయటపడ్డారు చాలా మంది. అయితే మరి బుద్ధుడు చనిపోయేటప్పుడు అంటే ఇంకా అంటే ఎప్పుడు కూడా ఈ సగుణోపాసన ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. నా విగ్రహాలు పెట్టుకుని పూజ చేయండి ఏదో వస్తుందని చెప్పలేదు. అప్పో దీపో నువ్వు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా మరి ఎట్లా గురువు గారు అని అడిగితే అప్పో దీపో అని చెప్పి వెళ్ళిపోయారు. చివరి సెంటెన్స్ అదనమాట. అప్పో అంటే నీ లోపల నీవే దీపాన్ని వెలిగించుకో, నీకు నీవే ఓన్గా ప్రాక్టీస్ చేసుకో అని చెప్పారనమాట. అలా చెప్పారు. అయితే ఇప్పుడు బుద్ధుడికి సంబంధించి విగ్రహము లేదు, నేను దేవుణ్ణి కాదు అని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు ఒక మతమే ఏర్పాటు చేసి బౌద్ధ మతము అని చెప్పి అందరినీ కూడా మనం చూస్తున్నాం, రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు అనేది. అయితే ఎందుకు ఇదంతా జరుగుతుందంటారు? ఆయన చెప్పిన మాటలు ఎక్కడైనా మతానికి సంబంధించిన మాటలు ఉండటము అదంతా ఏమైనా జరిగిందంటారా? ఆయన చెప్పింది ఓన్లీ ధ్యానం గురించి చెప్పానండి. అయితే శ్రీలంకలో మరి నా ఒక ఫ్రెండ్ని కలిసి అడిగితే అతను చెప్తున్నా అన్నమాట, అసలు వాళ్ళు మతంలోనే అదే మతంలో పుట్టి పెరుగుతున్నా కానీ వాళ్ళకి బేసిక్స్ కూడా కొన్ని బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 25 years వచ్చిన యంగ్స్టర్స్ కూడా అదేంటి ధ్యానం మేము కూడా చేయొచ్చా, బుద్ధుడు ఏమో అతను ఒక్కడే చేస్తాడేమో మాకు కూడా మేము కూడా చేయొచ్చా, పర్మిషన్ వద్దా అలా అడుగుతున్నారు. వాళ్ళు ఆ మతంలో పుట్టి పెరుగుతున్నా కానీ ఎన్నో స్టోరీస్ విన్నారు. కానీ ఆ బుద్ధుడు అంటే మెడిటేషన్ అంటే ఓన్లీ బుద్ధుడు చేస్తాడేమో మాకు సంబంధం లేదేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మతం అనేది ఆయన చెప్పిన టైంలో లేదు, శిల్పాలు లేవు, బుద్ధుడి విగ్రహాలు లేవు. అది కల్చర్గా
ఎన్నో చక్కగా వాళ్ళు ఫెస్టివల్స్ పెట్టుకుని రకరకాలుగా ఎన్నెన్నో క్రియేట్ చేశారు దారి మధ్యలో. ఓకే. అయితే ఎందుకు అంటే మరి మధ్య లోపల మరి బ్రిటిషర్స్ ఆక్యుపై చేసినప్పుడు కానీ మరి మిగతా ఎన్నెన్నో సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేసే వాళ్ళు తక్కువైపోతున్నారు. దానికి తక్కువైపోతుంటే వీళ్ళకి ఏదో విధంగా ప్రాక్టీస్ చేయండి ధ్యానంలో కూర్చోండి అంటే వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. అయినా కానీ మరి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అనేసి మతాన్ని సృష్టించారు అన్నమాట వాళ్ళే. ఓకే. అక్కడ ముఖ్యంగా శ్రీలంకలో కానీ అందరికి ఒక మంచి ఆ జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని అందివ్వాలి అని అంటే కథల రూపంలో అందివ్వాలి అని ఇంకా కల్చర్ ప్రకారం మాకంటూ ఒకటి సృష్టించుకోవాలి అనే విధానంతో వచ్చిందే ఈ మతం. పెట్టారు మన మతము, దాని కల్చరు, సంస్కృతి ఎలా ఉంటుంది నిజంగా సంస్కృతి, ఆయన చెప్పిన తత్వశాస్త్రం యొక్క మాటలు అవన్నీ కూడా? అదే మామూలుగా అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కువగా మీరు మెడిటేషన్ చేయండి. మీరు ఒక టెక్నిక్ చెప్పి ఆయన గొప్పతనం ఏంటంటే అసలు ఎంతో మంది ఎన్లైటన్ మాస్టర్స్ ఉన్నారు. అంటే ముక్తి పొందిన మాస్టర్స్, అంటే ఎప్పుడు సదా ఆనంద స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నా కానీ అతనికిను మిగతా అందరికి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఒకానొక జన్మలో చాలా అనేక కోట్ల జన్మల క్రితము అతను ఏమనుకున్నా అంటే ఒకరోజు ఒక గొప్ప ఎన్లైటన్ పర్సన్ వచ్చారన్నమాట. మన అంటే బుద్ధుడు అంటే అంటే 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. అరిహంత్, బుద్ధ, సమ్మా సంబుద్ధ అని 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. అరిహంత్ అంటే ఆయన అంటే లోపల శత్రువుని జయించారన్నమాట. అరిహంత్ జయించిన వాడు. బుద్ధుడు అంటే చెప్పేవాడు అన్నమాట. చెప్పడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసింది ఇప్పుడు చెప్తున్నా అన్నమాట. తర్వాత మూడోది అంటే సమ్మా సంబుద్ధుడు అని అంటారన్నమాట. అంటే అన్నీ తెలుసుకున్నవాడు అని అర్థం అన్నమాట. అంటే వీళ్ళంటే సర్వజ్ఞత గురించి నా రీసెర్చ్ అనమాట అతను. ఇదేంటంటే ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అంటే దీని లోపల అంటే 2 రకాలుగా ఉన్నాయన్నమాట. హీనయానం, మహాయానం అని ఒక 2 తెగలుగా విడిపోయింది బుద్ధిజం. వాళ్ళ తర్వాత బుద్ధి శిష్యులందరూ కూడా 2 తెగలుగా విడిపోయారు అనమాట. ఓకే. అయితే హీనయానం ఏంటి? హీనయానంలో ఇప్పుడు హీన అంటే తక్కువగా అన్నట్టుగా ఉంది కదా, అందుకే దాని పేరు మార్చి తెరావాదం అని పెట్టారు. తెరావాదం అని పెట్టారు. ఈ మహాయానము, తెరావాదం అని 2 ఉన్నాయి. అయితే ఈ మహాయానము అంటే ఏంటంటే ఇప్పుడు మనము వెంటనే మనం చక్కగా ధ్యానం సాధన చేస్తున్న దుఃఖాలన్నీ బయటికి వెళ్ళిపోయి మనం చక్కగా ఎన్లైటెండ్ అయిపోవడం అనేది, అది ఫాస్ట్గా ఎన్లైటెండ్ అయిపోవాలి ఎవరికి వాళ్ళు అని చూసుకునేది, తమకు తాము చూసుకునేది, అది తెరావాదం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి మహాయానము అంటే ఏంటంటే నేను అందరూ అంటే వీలైనంత లాస్ట్లో ఎన్లైటెండ్ అవుతాను, అన్నీ తెలుసుకున్న తర్వాత ఎన్లైటెండ్ అవుతాను, అప్పటి వరకు నేను జన్మలు మళ్ళీ తీసుకుంటూనే ఉంటాను, అన్నిటిపైన రీసెర్చ్ చేసి ఎంతో సబ్జెక్ట్ నాకు కంప్లీట్గా తెలియందే నేను ఒక గురు స్థితిలో అందరికి నేర్పించాను, అన్నీ నాకు తెలియాలి ఫస్ట్, కంప్లీట్గా అన్ని తెలిసిన తర్వాత ఎన్లైటెండ్ అవుతాను పక్క, అది గట్టి నిశ్చయం తీసుకుని ఉండడమే అది మహాయానం అనమాట. ఆయన గౌతమ బుద్ధుడు ఒకనొక జన్మలో అతను అలానే ఇంకొక సమ్మా సంబుద్ధుడు వచ్చినప్పుడు నేను కూడా మీలాగానే అన్నిటినీ ఇప్పుడు భూమి మీద నేర్చుకోవాలంటే ఎంతమంది ఉన్నారు మనకి ఇప్పుడు 800 కోట్ల మంది. 800 కోట్ల మంది యొక్క జీవితాల యొక్క అవగాహన ఉండాలి నాకు. అన్ని రకాలుగా జన్మలెత్తి మళ్ళీ ఒక భూలోకమే కాదు ఎన్నో లోకాల్లో మళ్ళీ ఎన్నో కోట్లాది రకాలుగా జన్మలెత్తి ఆ ప్రతి సబ్జెక్ట్ అంతటిని నేర్చుకున్న తర్వాతే నేను ఎన్లైటెండ్ అయ్యి అప్పుడే నేర్పిస్తాను అనేది ఆ క్లారిటీతో నిర్ణయం తీసుకోవడమే ఆ సమ్మా సంబుద్ధుడు అనే ఒక టెక్నాలజీ అనమాట. అది గొప్ప, అందుకే ఆయన్ని చాలా గొప్ప రెస్పెక్ట్ఫుల్గా చూస్తాం అన్నమాట. ఎందుకంటే అవతార పురుషుగా చూస్తున్న కారణం మెయిన్గా ఇదనమాట. ఆయనకి ఏదైనా కానీ క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట. అన్ని విషయాలు కూడా తన జన్మలు బాగా చూడగలుగుతారు, అలానే ఎదుటి వాళ్ళు చూడగానే ఎన్నో జన్మలన్నీ చూసేసి వాళ్ళకు ఏది బెస్ట్ అంటే ధ్యానం లోపల ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. మరి శివుడు పార్వతికి 100కు పైగా టెక్నిక్స్ చెప్పారు, 108 టెక్నిక్స్ చెప్పారు. అయితే మరి ఇంకా ఎన్నెన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఎవరికి ఏ టెక్నిక్ బాగా సూట్ అవుతుంది అని వెంటనే చూసి అన్ని జన్మలు చూసేసి చెప్పేస్తారు అనమాట. ఫాస్టెస్ట్గా ఎన్లైటెన్ తీసుకురావడానికి ఆయన ఎక్స్పర్టైజ్ ఉంటుంది అనమాట. అందుకే ఆయన సమ్మా సంబుద్ధుడు అని చెప్పారు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్లైటెన్ అయిన మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇటువంటి విధానం ఒకటి అలవాటు పడి ఉంటుందంటారా? వాళ్ళు కూడా ఒక మనిషిని చూడగానే అంచనా వేయగలుగుతారంటారా? వాళ్ళ ఎన్లైటన్మెంట్ యొక్క లెవెల్స్ బట్టి ఉంటాయన్నమాట ఖచ్చితంగా. వాళ్ళ ఇప్పుడు ఏంటంటే మనకు అంటే జనరల్గా బేసిక్గా చూసుకుంటే తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము అని 3 గుణాలు ఉన్నాయి.
తమో గుణము గురించి అంటే వాళ్ళకి బాడీ రిలేటెడే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి తిండి, నిద్ర, లేకపోతే భౌతిక సుఖాలు శరీరం రిలేటెడే ఉంటాయి. అందుకే మనము వీళ్ళకి నేర్పించాలంటే దానికి తగ్గట్టుగానే నేర్పించాలి. ఇప్పుడు మనం కుంగ్ఫు పాండా మూవీ చూసినప్పుడు అందులోపలంటే ఆ పాండాకి తిండి పిచ్చి బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే వాడికి కుంగ్ఫు నేర్పించాలంటే వాడికి బద్ధకం మామూలుగా. అందుకే వాళ్ళ మాస్టర్ ఏం చేస్తాను, చక్కగా ఫుడ్ పట్టుకుని నువ్వు నాకు టచ్ చేస్తే నా చేతిలో తీసుకుని నువ్వు తింటావు అని చెప్తాడు. అని చెప్పగానే ఆ కుంగ్ఫు పాండాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి అప్పుడు కుంగ్ఫు నేర్చుకుంటారు. అలా అనమాట. అంటే వీళ్ళకి తగ్గట్టుగా ఆ టెక్నిక్స్ నేర్పించాలి. రజోగుణం ఉన్నవాడికి అంటే వాడికి మైండ్ ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. కూర్చొని ధ్యానం చేయంటే వాళ్ళకు అబ్బా బాబాయ్ నేను ఎట్లా కూర్చుంటా అంటారు అనమాట వెంటనే. అందుకే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ కుంగ్ఫు అనే ఒక మూవీస్ ఉన్నాయి, జాకీ చాన్వి ఎన్నెన్నో మూవీస్ ఉన్నాయి డ్రంక్ అండ్ కుంగ్ఫు. అందులో ఏంటంటే వాళ్ళకి బాగా తాగిపిచ్చేసి ఎంతవరకు తాగుతా అంటే ఇంకొంచెం ఒక డ్రాప్ తాగితే కింద పడిపోయి నిద్రపోతారా అని అంత తాగించేసి ఇంకా అన్ని రకరకాల ఫుల్ కుంగ్ఫు ఎక్సర్సైజెస్ చాలా, అంటే బాడీ ఏంటంటే పెయిన్ టాలరేషన్ అన్ని కూడా పెరిగిపోతాయి అన్నమాట ఒక టైంలో. దాన్ని ఆ ఎడ్జ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఫుల్గా ఎక్సర్సైజ్ చేపిస్తారు అన్నమాట. అలా చేయిస్తూ వాళ్ళకి నేర్పిస్తారు డ్రంక్ అండ్ కుంగ్ఫు. అంటే ఇది మూవీస్ వరకైనా నిజ జీవితంలో కూడా ఇలాంటిది ఉందా? నిజ జీవితంలో కూడా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క శిష్యుడికి నేర్పిస్తున్నారు పక్క. అంటే వాళ్ళ మెథడాలజీ విధానం వాళ్ళు ఏ విధంగా అయితే బాగా నేర్చుకుంటారు అని చూసి దానికి తగ్గట్టుగా నేర్పిస్తారు. వాళ్ళ వీక్ పాయింట్ తీసుకొని దాని ద్వారానే వాళ్ళకి విద్యని నేర్పిస్తుంటారు. వాళ్ళ ఎవరి వీక్ పాయింట్స్ అయినా అవే స్ట్రాంగ్ పాయింట్స్ గా మార్చుకోవచ్చు అన్నమాట. ఆ గురువులు నేర్పిస్తారు. ఇప్పుడు మన గురుకులంలో కూడా అంటే ఇదివరకు ఎంతో మంది శిష్యులు ఉన్నా కానీ అందరికి గమనిస్తూ ఎవరెవరికి ఏవేవి వీక్నెసెస్ ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఉన్నాయి చూసుకుంటూ వాడు దాన్ని బట్టి ఆ గురువులు నేర్పిస్తారు. వీక్ పాయింట్ అంటే అదే ఇంట్రెస్టింగ్ పాయింట్, మాయ పాయింట్. అది మాయ పాయింట్ అంటే అది చక్కగా వాళ్ళకి ఇంకా స్ట్రెంత్ అయ్యేలాగా, వాళ్ళకి ఒక వీక్నెస్ అని చెప్పకుండా కానీ వాళ్ళకి అదొక మాయ, దానిపైన మాయ ఎక్కువ ఉంటుంది అన్నమాట. శరీరం పైన మాయ ఎక్కువ ఉన్న వాళ్ళని తమో గుణం అని చెప్తారు. అన్ని మాయల నుంచి బయటపడమే మరి మన ముక్తి అన్నమాట. అన్ని మాయలని గమనించుకుని చక్కగా మనం ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండమే. మాయ అంటే బాధ పెట్టేది మాయ. అంటే సంతోషాన్ని ఇస్తుంది, ముందు బాధ పెట్టే ముందు ఒక గాలం వేసినట్టు చక్కగా సంతోషాన్ని ఇచ్చి తర్వాత బాధ పెడుతుంది. ఒకసారి బాధ పెడుతుందా 100 సార్లు బాధపడుతుందా అనేది మనం ఎంత మాయలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు బుద్ధుడికి సంబంధించిన విషయాల్లోంచి కనుక తీసుకుంటే ఆయన గత జన్మల నుంచి ఆయనకు సంబంధించిన అంగుళిమాల కథ అనేది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఒక్కసారి ఆ స్టోరీ గురించి. ఎస్ అండి. అయితే ఇది చక్కటి స్టోరీ, మరి చక్కటి విషయము. మనము ఇందులోపల మనం అప్పుడప్పుడు మధ్యలో బుద్ధుడు చెప్పింది అంటే మెడిటేషన్ రిలేటెడ్ కాబట్టి ఒక మధ్యలో ఒక 10 to 30 seconds మెడిటేషన్ చేస్తూ మధ్యలో మనం తీసుకున్న ఒక 20 seconds మెడిటేషన్ చేశాక దానివల్ల మనకు ఇంకా పీస్ ఆఫ్ మైండ్ కానీ అది రియల్గా బుద్ధుడి తత్వం మనం కాన్సెప్చువల్గా కాకుండా మనం ప్రాక్టికల్గా కనెక్ట్ అవుతూ మనం ఒక 20 seconds చిరునవ్వుతో ఆనందంగా 3 2 1 0. థ్యాంక్ యూ. సో మరి ఆ రాజ్యంలో ఒక చక్కటి ఇంటెలిజెంట్ పర్సన్ అన్నమాట. అతను ఒక మరి నలంద తక్షశిల అనే మంచి కాలేజెస్ ఉన్నాయి అప్పుడు బుద్ధుడు ఉన్న టైంలో. అక్కడ కాలేజెస్కి వెళ్ళి నేర్చుకునేవాడు. నేర్చుకునే టైంలో ఏంటంటే తను చాలా ఇంటెలిజెంట్ కదా. ఒక గురువు గారికి ఈయన ప్రియ శిష్యుడిగా ఉన్నాడు. ప్రియ శిష్యుడిగా ఉన్నప్పుడు మిగతా శిష్యులు కొంచెం కోపం ఉంటాయి కదా, జలసీలు అలాంటివి ఉంటాయి కదా. దానివల్ల ఏంటంటే మిగతా శిష్యులు అంటే కొంచెం అబ్జర్వ్ చేసి తర్వాత ఒక గురువు గారికి అనుమానం తెప్పించేలాగా గురువు గారు మీ ఆవిడ తోటి ఈయనకి ఒక అక్రమ సంబంధం ఉందన్నట్టుగా అలా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు అన్నమాట. క్రియేట్ చేసేసరికి ఆయన కూడా చాలా అంటే అతను గురుస్థితిలో ఉన్నా కానీ కొంచెం అతను విచక్షణ కోల్పోయి
తినకి ఎలాగైనా అపకారం తలపెట్టాలని చెప్పేసి తను చూసేసి ఒక నెగిటివ్ సైడ్ లోపల వెళ్తూ చెప్తానమాట. ఏంటంటే 1000 మందిని ఓకే చంపి నా దగ్గరికి రా, అప్పుడు నేను ఒక విద్య నేర్పిస్తే ఏదో చెప్తానమాట. చెప్తే అతను సరే గురుగారు మరి అంటే గురువుగారు ఏంటంటే మరి ఏమడుగుతారంటే, గురువుగా నేను ఇంత రోజులు చెప్పాను కదా, నాకు ఏదన్నా ఒకటి ఇవ్వాలి కదా, నువ్వు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఈ 1000 మంది గురు దక్షిణ లాగా 1000 మందిని చంపి వాళ్ళందరూ బొట్టం వేలు తీసుకురా అని చెప్తానమాట. చెప్పేసరికి సరే అని తను మరి గురువు పట్ల భక్తి ఉన్న వ్యక్తిగా అతను వచ్చేసి ఒక అడవి లోపల ఉంటూ, ఆ రాజ్యం లోపల అడవి లోపల ఒక గజ దొంగగా ఉంటూ వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. చంపేసి మరి కౌంట్ కావాలి కదా, అందుకంటే ఈ బొట్టం వేలు కట్ చేసేసి ఒక మాలగా పెట్టుకుంటాం అన్నమాట. అప్పటికి 999 బొట్టం వేలు సరిపోయాయి. అప్పటికి ఇదంతా మరి జరుగుతున్న సమయం లోపల రాజ్యం లోపల రాజు కూడా తను ఎట్లయినా మరి రాజు కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, వెల్పులతో చనిపోతున్నా అనేసి రాజు కూడా తను ఇక ఇవాళ నేను వెళ్ళి వాళ్ళని అందరినీ కూడా నేను ఆ అబ్బాయిని అంగుళీ మాలికుడు అనే అతను చంపేస్తాను అనేసి ఆ రాజు కూడా అనేసి ఇవాళ ప్లాన్ చేద్దాం అనుకుంటాము. అంటే అంగుళీ మాలికుడు మరి వాళ్ళ అమ్మకు తెలుస్తుంది అనమాట. తెలిసి అరే మరి రాజు వస్తాడు కదా, రాజు ఒక 2 రోజులు వస్తాక నేను ఇవాళ వెళ్ళి అతని దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాను అనుకుంటున్నాము. అనుకున్నప్పుడు బుద్ధుడు ఏంటంటే గౌతమ బుద్ధుడు రోజు పొద్దున లేవగానే తను కొంచెంసేపు మెడిటేషన్ చేస్తున్న క్షణంలో తనకి ఈ రోజు మనకి ఏది చేయాలి అనేది ఒక థాట్ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. అప్రాక్సిమేట్గా మనం కూడా పొద్దున్నే కూర్చోగానే మనకి ఇవాళ ఏ చేస్తే బాగుంటుంది అని ఒక 5 నిమిషాలు మనం కాంటెంప్లేట్ చేస్తే ఆ క్లారిటీ వచ్చేస్తుంది మనకి ఏ పనులు చేస్తే బెస్ట్ అని. అలానే బుద్ధుడు పొద్దున మరి ధ్యానం చేస్తున్న సమయంలో తనకి వెంటనే ఇవన్నీ కనిపించేస్తాయి అనమాట. తనకి మరి దివ్య చక్షు అంటే చక్కగా అన్ని క్లారిటీగా కనిపిస్తుంటాయి. తనకు బుద్ధుడి యొక్క గొప్పతనమే అదనమాట. అంటే జ్ఞాన నేత్రం అనుకోవచ్చా? అవునండి, దివ్య నేత్రము, జ్ఞాన నేత్రము. ఓకే, దివ్య నేత్రం కానీ ఇంకొంచెం పవర్ఫుల్ జ్ఞాన నేత్రం అనమాట. దివ్య నేత్రం ఒకటే సైడ్ చూస్తుంది, జ్ఞాన నేత్రం ఎన్నో వైపుల నుంచి ఆయన చూడగలుగుతారు అనమాట. ఆయన పర్ఫెక్ట్గా అంటే కరెక్ట్గా అక్యురసీగా చూడగలుగుతారు, కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతారు అనమాట. ఆయన అంటే ఆ జన్మ లోపల బుద్ధుడు మరి ఎటువంటి మిరాకిల్స్ చేయలేదు అని మనం విన్నాం. ఇప్పుడు ఈ మధ్యలో బుద్ధ సృష్టించడము ఎన్నెన్నో చేస్తున్నారు, మ్యాజిక్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఒక గురువు గారేమో ఒక రింగ్ సృష్టించి ఇచ్చేవాళ్ళనమాట. అలా ఎన్నో 1-2 కాదు ఎంతో సృష్టిస్తారు. కానీ మరి బుద్ధుడు మాత్రం ఎటువంటి మ్యాజిక్స్ నేను ఆ జన్మలో నేను చూపించను, అవన్నీ చిన్న విషయాలే. ఓకే, కానీ గొప్ప మ్యాజిక్ కన్నా గొప్పది ఏంటి? జ్ఞానము నేను చెప్తాను అని చెప్పేవాడు అనమాట. ఇప్పుడు కూడా ఆ థర్డ్తో భలే చూసి కరెక్ట్గా చెప్పేవాడు. నేను చెప్పేవాడిని 100% ట్రూత్ అని ఆయన అంటే పక్కాగా ఎన్నో ప్రూఫ్స్తో చెప్పేవాడు అనమాట. అదే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. అయితే మరి అప్పుడు చూసినప్పుడు తనకంటే ఈరోజు ఆమె వెళ్ళినప్పుడు అమ్మ వెళ్తే ఆ కొడుకు చూసి మరి గురువుగారి నేను గురుదక్షిణ ఇవ్వాలన్నట్టుగా అమ్మను కూడా చంపేస్తాడు తను. అంతటి స్థితికి వెళ్ళిపోయాడు తను. అమ్మను చంపేస్తే తను యాక్చువల్గా కొంచెం మంచివాడే అంటే మామూలుగా తను, కాకపోతే అమ్మను చంపితే అంటే అవీచి నరకం ఉంటుందన్నమాట. కొన్ని అస్సలు చేయని పనుల లోపల అమ్మను, నాన్నను, గురువులను ఏమన్నా తిట్టినా అనవసరమైన మనం కమెంట్స్ చేస్తుంటాం. మన శాస్త్రాల లోపల క్లియర్గా చెప్పారన్నమాట. అసలు ఆధ్యాత్మికత, హిందూయిజం అసలు మన లోపల మనం ఒకటి అసలు మాత్రం చేయకూడదు. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా ఎవరిని కూడా స్పిరిచువాలిటీ ఉన్న వాడిని ఎవరిని కూడా మనం మాట్లాడద్దు, అంటే నెగిటివ్ కమెంట్స్ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే అది కూడా పెద్ద ద్రోహంగా ఉంటుంది అన్నమాట. అవి ఇచ్చిన నరకం అంటే ఎన్నో లక్షల సంవత్సరాలు ఆ నరకంలో ఉండాల్సి వస్తుంది అన్నమాట. అయితే అలాంటి గొప్ప నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది, అతన్ని కాపాడాలి అని బుద్ధుడికి అనిపిస్తుంది అన్నమాట. ఆ రోజు పొద్దున్న అనిపించగానే బుద్ధుడు వెళ్తాడు. ఇంకా అక్కడ వెళ్ళి అతను కనిపిస్తాను అనమాట. కనిపించగానే అతను ఫస్ట్గా కనిపిస్తే అంటే ఇక 999 అయిపోయాయి కదా, ఇంకొకటి కంప్లీట్ చేసుకునేవాలి అని తనకు చాలా ఆరాటం ఉంటుంది అనమాట. ఇంకా కనిపించగానే బుద్ధుడు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు అనమాట. పరిగెత్తుకుంటూ వస్తే బుద్ధుడు ఒక రాజకుమారుడు, చాలా స్ట్రాంగ్ బాడీ కదా, ఇంకా చాలా టాలెంటెడ్ పర్సన్. బుద్ధుడు వెంటనే బాగా పరిగెడతాడు అనమాట.
ఇంకా పరిగెడితే ఇతను అదేంటబ్బా నేను అసలు యూత్ఫుల్గా ఉన్నాను అయినా కానీ అసలు నాకన్నా బాగా పరిగెడుతున్నాను అనుకుని మళ్ళీ పరిగెడుతుంటా. అదే బుద్ధుడు కూడా అంటే కొంచెం దూరం పరిగెత్తి మళ్ళీ ఆయాసం వస్తున్నట్టు కొంచెం నా చేతిలో లేదు ఇతను వెళ్ళిపోయాడు అనుకునే టైంలో ఆగిపోయేవాడు అనమాట. ఆగిపోతే అరే ఇదేంటి మళ్ళీ దొరికేట్టున్నాడుగా మళ్ళీ పరిగెడుతుంటా. అలా ఒక 10-15 సార్లు రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇక తనకి చాలా ఆయాసం వచ్చేస్తుంటే ఇంకా ఆ టైం లోపల ఇంకా బుద్ధుడు అక్కడే నుంచుంటాడు. ఇక నుంచున్న తర్వాత ఇతను నడుచుకుంటూ వచ్చే ఇంకా 10 ఫీట్ల దూరంలో ఉన్నాడు ఇతను. ఇక ఇతను వచ్చేస్తుంటాడు. బుద్ధుడు చాలా కామ్గా చూస్తూ చాలా కరుణతో చూస్తుంటాడు అనమాట. చూస్తుంటే ఇతను దగ్గరకు వస్తూ కూడా అంటే ఫస్ట్ ముందే చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. బట్ నాకన్నా గొప్పగా పరిగెడుతున్నాడు ఇతను, చాలా గొప్పవాడు అయి ఉంటాడు అని చాలా లోపల మంచి భావం ఉన్నా కానీ తను వెయ్యో అని చంపేయాలి కదా అనేసి ఉంది కదా అనేసి ఇంకా ఎప్పుడైతే 10 ఫీట్ల దగ్గరికి వస్తాడో అతనే అంటాడనమాట, నువ్వు పారిపో అంటే పారిపో ఇమీడియట్గా పారిపో, లేకపోతే వచ్చి నేను చంపేస్తాను, ఎందుకంటే నాకు ఖచ్చితంగా వెయ్యో కావాలి, 1000 బొట్టం వేలు కావాలి, నేను చంపకుండా వదలను, పారిపో అంటే ఇప్పుడే పారిపో అని కూడా అంటాడనమాట. నువ్వు కూడా ఇస్తాడు. నువ్వు కూడా ఇచ్చా కానీ బుద్ధుడు కామ్గా అప్పుడు బుద్ధుడికి అర్థమైపోతాడు ఇతను నాకే క్లూ ఇస్తున్నాడు అంటే ఇతను నాకు చంపడు అని క్లియర్గా అర్థమైపోయి అప్పుడు అలానే ఉండిపోతాడు అనమాట. చాలా ప్రశాంతంగా అలానే ఉండిపోతాడు. ఆ ప్రశాంతత యొక్క వైబ్రేషన్స్ ఎలా అయితే ఉన్నాయో తన దగ్గరికి వస్తూ వెంటనే ఇంకా నేను మిమ్మల్ని చంపలేనండి అని ఇంకా అర్థమైపోద్ది అనమాట. ఇంకా చెప్పేసరికి మీరు చాలా గొప్పవాడిగా ఉన్నారు నాకు చెప్పండి అంటే అప్పుడు చెప్తానమాట, నాన్న ఇలా అహింస అనేది రైట్ కాదు, మరి అహింస మార్గం ద్వారా నువ్వు దుఃఖం నుంచి బయటపడేది గొప్ప విద్య ఉంది, ఆ ముక్తి విద్య నేర్చుకోవాలి అని చెప్తే, అవునా ఇప్పటి నుంచి ఇంకా నేను అన్ని వదిలేసేసి మీ దగ్గర నేర్చుకుంటాను అని చెప్పి నేర్చుకుంటాను అనమాట. అప్పుడు ధ్యాన సాధన నేర్చుకుంటాడు. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే ఈ చాతుర్మాస దీక్ష అన్నట్టుగా మనకేంటి ఈ 4 నెలలు ముఖ్యంగా ఎప్పుడైతే దసరా నవరాత్రి నుంచి శివరాత్రి వరకు ఈ 4 నెలలు అంటే చక్కటి సాధనకి మంచి ఉపయోగకరమైన రోజులు అని చెప్పేసి ఆ 4 నెలలు కూర్చోపెట్టేసి తను సాధన ఒక రూమ్ లోపల అలా కూర్చొని ధ్యానం చేస్తుంటాడు. చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే ఇన్ని బ్యాడ్ కర్మాస్ ఉన్నాయి కదా, ఇంకా అసలు ధ్యానం అసలు కుదరకుండా కానీ చాలా పట్టుదలగా బాగా చేస్తాము. చేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఎంత పట్టుదల చేసి ఇంకా ముక్తి సాధించడానికి కొంచెం ఎండ్లో ఉంటాడు ఆల్మోస్ట్. ఓకే ఇంకా తర్వాత అంటే దుఃఖం అంతా నుంచి బయటపడతాడు అన్నమాట, లోపల అంటే మనసు యొక్క దుఃఖం నుంచి బయటపడతాడు. కానీ అయినా కానీ ఇంకా కర్మలు ఉన్నాయి కాబట్టి తను ఇంకా ఒకసారి భిక్షం అడగడానికి వెళ్తూ ఉంటాడు అనమాట. అన్ని ఊర్లలో వెళ్తుంటే అందరు గుర్తుపడతారు, ఎందుకంటే అరే మా హస్బెండ్ చంపేశారు, మా భార్య మా పిల్లని చంపేశారని వాళ్ళు బాగా గుర్తుపట్టి ప్రజలందరూ గుర్తుపట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారు అనమాట. చంపేసినప్పుడు కూడా చావు దాకా వచ్చిన తర్వాత కూడా ఒకసారి మనోసంకల్పంతో నేను ఎట్లయినా బుద్ధుడికి చెప్పే చనిపోతాను అనేసి బ్రతికి మనోసంకల్పం అంతా కొట్టేసినా కానీ వచ్చి బుద్ధుడికి చెప్పి మరి నా సమయం అయిపోయింది అని చెప్తే బుద్ధుడు కూడా కరెక్ట్ అంతా క్లియర్ చేసుకున్నావు నువ్వు పర్ఫెక్ట్గా, అంటే ఏవైతే కర్మాలు ఉన్నాయో అంత ఎన్లైటెండ్ అయిన తర్వాత కూడా కొన్ని కర్మలు ఉంటాయి అన్నమాట. ఎన్లైటెండ్ అయిన తర్వాత అంటే మన మనసులో బాధ లేకపోవడమే ఎన్లైటెండ్ స్థితి. అయినా కానీ ఆ కర్మలు అనేవి ఇబ్బందులు అనేవి ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకున్నావు నువ్వు, వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. ఆ విధంగా తను బాడీ వెకేట్ చేస్తాం అనమాట, అన్ని క్లియర్ చేసుకుని. అదే తన ఎలా అయితే మన హిందూయిజంలో కూడా మనకు క్లియర్గా ఉంటుంది, పరశురాముడు కూడా ఎంతోమంది చంపేశాడు రాజుల్ని, 17 సార్లు 100,000 రాజుని చంపేశాడు. మళ్ళీ కర్మల్ని కొంచెం క్లియర్ చేసుకుంటూ తను తపశక్తితోటి ధ్యానం చేస్తూ కొన్ని క్లియర్ చేసుకున్నాను అనమాట. క్లియర్ చేసుకున్న తర్వాత లాస్ట్కి దత్తాత్రేయ గురువు గారిని కలిసి అసలు ఇదంతరికి కారణం నా కోపమే, ఫస్ట్ అది దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి అది నేర్చుకుని అప్పుడు ముక్తి పొందుతారు అన్నమాట. అది అంటే ఎటువంటి హింసకు పాల్పడిన వాళ్ళైనా కూడా బుద్ధుడు చెప్పిన బోధనలు విన్నంత మాత్రం చేత జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు అంటారా దీన్ని బట్టి? డెఫినెట్లీ అండి, బుద్ధుడి యొక్క గొప్పతనము అలాంటిది అనమాట. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, ఒక 20 seconds మరి మెడిటేషన్ చేశాక. 10 seconds.
1 0. వెరీ గుడ్. అయితే మరి దీనికి ధ్యాన సాధన కావాలి. అది ఒక చక్కటి గురువుల దగ్గర మనము ఆలోచన లేకుండా కూర్చునే ధ్యాన సాధన కావాలన్నమాట. మనం ఆలోచన అనేది వస్తుంది అంటే మనం మళ్ళీ నెక్స్ట్ జన్మలు ఉన్నాయని అర్థం అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆలోచన రహిత స్థితిలో ఆ ధ్యాన సాధన వచ్చినప్పుడు అంటే మనకు ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకుంటాం. మాటలనే ఈజీగా ఉంటాయి. తర్వాత ఆలోచనల పైన పట్టు సాధించాం. తర్వాత ఎమోషన్స్ పైన పట్టు వస్తుంది అన్నమాట. మనము దుఃఖం అనేది రాకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండి మనల్ని మనం ఉంచుకునే ఆ విద్య వచ్చేస్తుంది అన్నమాట. అది తర్వాత మరి ఇందులోపల ఏంటే ఒక చాలా మంది అంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ గౌతమ బుద్ధుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, ఆ కనెక్టివిటీ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, అరే గౌతమ బుద్ధుడు వచ్చినప్పుడే, ఆయన కలిసినప్పుడే నేను ఎన్లైటెన్ అవుతాను. వాళ్ళు సాధన చేసుకున్నారు ఒకనొక జన్మలో, కొన్ని జన్మల్లో సాధన చేసుకుని పరాకాష్ట ఎంటర్టైన్మెంట్ దగ్గరికి వచ్చినా కానీ, లేదా ఒక పరిపూర్ణమైన ఒక గురువుని కలిసినప్పుడు అదొక సంతోషం వేరే ఉంటుంది అనేసి అప్పుడే మేము ఎన్లైటెన్ అవుతామని కూడా వాళ్ళు ఎన్లైటన్మెంట్ కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా మరి గొప్ప స్థితిలో మళ్ళీ అంటే పుడుతుంటారు. వాళ్ళు నెక్స్ట్ జన్మలు కారణ జన్మలు అంటుంటారు కదా, వాళ్ళు అంటే ఎన్లైటెండ్ అయితే ముక్తి అనమాట. వాళ్ళకి భూమి మీద రావాల్సిన అవసరం ఉండదు. అయితే కొంచెం ముందు మళ్ళీ వచ్చారంటే వాళ్ళు గొప్పగా పుడుతుంటారు అన్నమాట. అది ఒక స్టోరీలో అంటే ఒక రాజు రాణి మరి మంత్రులు వాళ్ళ సైన్యం అంతా కూడా ఒక వేట వచ్చి ఒక చోటుకు వచ్చి ఒక చోటు ఉంటారు అన్నమాట. ఉన్నప్పుడు గౌతమ బుద్ధుడు కూడా కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు. ఆ పక్కన ఒక అడవి పక్కనే ఒక చోట ఆయన ఒక విలేజ్ దగ్గరికి వచ్చారు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. రాజుగారు అంటారు, సరే మనము ఒకసారి మన రాజ్యాన్ని కూడా ఇన్వైట్ చేద్దాము అనేసి వెళ్దాము అనేసి అంటే, నేను వెళ్ళి ఇన్వైట్ చేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, జస్ట్ కొంచెం హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ దగ్గర గుర్రం మీద వెళ్తారు. వెళ్ళినప్పుడు వెళ్ళగానే గౌతమ బుద్ధుడు ఆయన ఒక ప్రవచనం చెప్తున్నారు అనమాట. ఆయన చెప్పే టైం లోపల రాజుగారు ఇలా చూస్తారు, చూసి ఒక 2 minutesలో అంత ఎన్లైటెన్ అయిపోతారు అనమాట. అంటే ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం అని చెప్తాం కదా, అంటే ఇదేంటే మరి దివ్య జ్ఞాన ప్రకాశం అని, మరి ఆత్మ జ్ఞానం అని ఇవన్నీ రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. అంటే ఆ క్షణం నుంచి చాలా ఆనందంగా ఫీల్ అవ్వడం. ఆత్మ జ్ఞానం అంటే, ఆత్మ అంటే మన లోపల ఆనందం ఎప్పుడు ఉంది, ఆనందం ఫీల్ అవ్వడం ఎప్పుడు. అది ఎన్లైటన్మెంట్ అని జ్ఞానోదయం అని ఒక స్థితి అని ఒక రోజుని ఎందుకు ఫిక్స్ చేస్తాం, మనం కూడా అప్పుడప్పుడు ఆనందంగా ఫీల్ అవుతాం. కానీ ఆనందంగా ఫీల్ అయినప్పటి నుంచి తర్వాత నుంచి ఏ బాధ కూడా టచ్ కావట్లేదు అంటే అదే ఎన్లైటన్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎన్లైటన్మెంట్ మనం ఆనందంగా ఫీల్ అయ్యాం, ఇక ఇప్పటి నుంచి ఏ బాధ వచ్చినా అది బాధగా కుమిలిపోయే తక్కువ డిప్రెషన్గా అనిపించదు అనమాట. ఉగాది పచ్చడిలో అన్ని షడ్రుచులు ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అలా ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను ఎప్పుడూ ఉగాది పచ్చడి అంటే ఒక స్పూన్తో తాగితేనే చాలా, పచ్చడి ఆ రోజు తాగాలి కదా, ఇంత కష్టంగా తాగేమన్నమాట. ఒక స్పూన్తో చేతిలో ఇచ్చేవాళ్ళు వేసుకుని ఓకే పండగ కానిచ్చేస్తాం అనిపించింది. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక గ్లాస్ ఇచ్చారన్నమాట. ఇదేంటండి ఇంత గ్లాస్ ఇచ్చారని మనం ఒక స్పూన్తో ఇలా చేతితో నాలుకన రాసుకుంటాం కదా అంటే, లేదని ఒక హాఫ్ గ్లాస్ ఇచ్చారు. సరే హాఫ్ గ్లాస్ ఉగాది పచ్చడి తాగాను. తర్వాత చాలా బాగా అనిపించింది, చాలా బాగా అన్నీ ఉన్నాయి ప్లస్ టేస్టీగా అనిపించింది. ఇంకో హాఫ్ గ్లాస్ ఇవ్వండి తీసుకోవాల్సి వచ్చింది. కాస్త గ్లాస్ అంటే అదనమాట ఎన్లైటన్మెంట్. అంటే అన్నిటినీ ఎంజాయ్ చేయడం పరిపూర్ణంగా. దుఃఖం ఉండదని కాదు, ఉన్నా కానీ ఒక తీపి బాధ అంటే అన్నీ కూడా చక్కగా అనిపిస్తాయి. మనిషిగా ఉన్నందుకు ఇవన్నీ నాకు ఎంజాయ్ చేస్తున్నా అన్న ఫీలింగ్ ఉండమే ఎన్లైటన్మెంట్. ఈ కష్టం ఎందుకు వచ్చింది నాకే, ఇవన్నీ ఎందుకు వచ్చాయి డిప్రెషన్ ఫీల్ అవుతూ కుమిలిపోతూ తక్కువ అయిపోతున్నాం అనేది నార్మల్ హ్యూమన్స్. ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత కూడా హ్యూమానిటీ ఉంటుంది, ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది, ఎందుకంటే సెన్సిటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఏదైతే ఇప్పుడు మనం లైఫ్లో అన్నీ ఉంటాయి, కానీ ఏది కూడా మనని ఇబ్బంది పెట్టదు ఆ స్థితిలో ఉన్నప్పుడు. అదేంటే అంటే తెలుసుకుంటాం, నా శరీరానికి కష్టం ఉంది, నొప్పి ఉంది, మనసుకు బాధ ఉంది, కానీ నేను ఆత్మస్వరూపంలో ఆనందంగా ఉన్నాను. అది 3వ తత్వాన్ని తెలుసుకుంటారు. మనం శరీరం మనసు ఉంది, మనసుకు చాలా బాగుంది, 3వ తత్వం లోపల ఉన్న అసలు తత్వాన్ని తో కూడా ఉండగలను నేర్చుకుంటాం. నేను ఎప్పుడూ ఆనంద స్వరూపుణ్ణి, నా మనసుకి ఈ బాధ ఉంది,
అది కొంత సమయంలో వెళ్ళిపోతుంది, నిత్యమైనది కాదు, ఓకే. అనిత్యమైనదే, కొంతసేపే ఉంటుంది అని ఆ క్లారిటీతో ఉంటారు అనమాట. ఓకే, అంటే ఏది శాశ్వతం కాదు, యా, అన్నీ వస్తుంటాయి పోతుంటాయి అనే ఒక నిజాన్ని తెలుసుకుంటారు. తెలుసుకుంటారు. ఓకే. అయితే ఆ రాజుగారు 2 minutesలో ఆయన అటెండ్ అయిపోయారు కదా, ఇంకా అక్కడే ఉండిపోతారు అలానే. సో కొంతసేపు చూస్తారు, బట్టలు చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. అప్పుడు ఉంటాయి కదా మన ఎగిరే పక్షులతోటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. పాస్ చేస్తే సరే ఆయన రాజుగారు అక్కడే ఉండిపోయారు అని చెప్పేసరికి కొంతసేపు అయిన తర్వాత రాణిగారు అంటారు, నేను వెళ్ళి కన్విన్స్ చేసి నేను చెప్తాను, బుద్ధుని ఇన్వైట్ చేసుకొస్తాను అని రాణిగారు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఆవిడ కూడా వచ్చి అలా బుద్ధుడి వైపు చూస్తూ ప్రవచనం వింటూ 20 minutesలో తను కూడా ఎన్లైటెండ్ అయిపోతాను అనమాట. అంటే చాలా ఆనందంగా అలా ఫీల్ అవుతూ చక్కటి లోపల నుంచి ఆనంద తరంగాలు, శాంతి తరంగాలతో ఫీల్ అయిపోతూ ఎన్లైటెండ్ అయిపోతాను అనమాట. ఎన్లైటెండ్ అయిపోతే ఇంకా తర్వాత మంత్రులు కూడా కొంతసేపు చూస్తారు, చూసి అరే 4 మంత్రులు అనమాట, సరే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక 1-2 అవర్స్లో వాళ్ళు కూడా ఎన్లైటెండ్ అయిపోతారు, 4 అలా అనమాట. అయితే వీళ్ళందరూ అంటే ఎందుకు వీళ్ళు ఫాస్ట్గా ఎన్లైటెండ్ అయ్యారు, మరి కొంతమంది ఎన్లైటెండ్ అవ్వట్లేదు. బుద్ధుడిని ఒకరోజు ఒకతన్ని అడుగుతాను అనమాట, కానీ మీరు మా ఊరికి వచ్చారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు కదా, మీరు రావడం వల్ల మా ఊళ్ళో వాళ్ళందరూ ఎన్లైటెండ్ కావాలి కదా, ఎందుకు మరి మా ఊళ్ళో వాళ్ళందరూ ఎన్లైటెండ్ అవ్వట్లేదు, మా బాధలు అనేది ఎందుకు పోవట్లేదు అని అడుగుతాను అనమాట. బుద్ధుడు అంటే సరే అయితే మరి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ ఊళ్ళో వాళ్ళ మరి మొదటి 5 కోరికలు ఏంటో నాకు లిస్ట్లో రాసుకుంటా అని చెప్తాను అన్నమాట. టాప్ 5 కోరికలు. అంటే అతను వెళ్ళి ఊర్లో వాళ్ళు ఒక 500 మంది ఉంటే, ఒక 100 ఇల్లు ఉంటే చిన్న ఊరు, 500 మంది దాదాపు అందరి కోరికలు, టాప్ 5 కోరికలు రాసుకుని వస్తాం. ఇందులో ఎవరికి ఎన్లైటన్మెంట్ కావాలి అని టాప్ 5లో కోరికల్లో ఉన్నాయి అని అడుగుతావట. చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఫస్ట్ నీకు కావాలి అనుకుని నువ్వు క్లారిటీతో ఇది కావాలి అని క్లారిటీతో ఉంటే కదా అప్పుడు మనం చెప్పేది ఏమన్నా తీసుకుని ఆచరణ పెట్టి వాళ్ళు లాభం పొందుతారు. వాళ్ళకి ఆ క్లారిటీనే లేకపోతే ఎలా అని దట్స్ ద క్వశ్చన్ అన్నమాట. అయితే ఇక్కడ ఇలా ఫాస్ట్గా ఎన్లైటైన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నో జన్మల్లో సాధన చేసుకుంటూ వచ్చారనమాట. ఒక్కసారి ఇలా ఆ యొక్క కరుణా తరంగాలు అలా వెళ్ళడం వల్ల ఎన్లైటెండ్ అయిపోతారు. అలా నేను కూడా మెడిటేషన్ మరి చెప్తుంటే కొంతమంది నేను చూస్తుంటాను, వాళ్ళు ఆ క్లాస్ లోపల కానీ వర్క్షాప్లో కానీ అలా వాళ్ళు ఇంకా ఆనంద స్థితిలో అలా వెళ్ళిపోతారు అన్నమాట. చక్కగా బ్రహ్మానంద స్థితి కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళు ఆ ఎన్లైటెన్ స్టేటా అంటే పర్మనెంట్ ఎన్లైటన్మెంట్ లేకపోతే గ్లిమ్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని కూడా ఉంటుంది. గ్లిమ్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఒక 2 నిమిషాలు ఆనంద స్థితికి పొందాము, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. 2 నిమిషాలు, కానీ ఆ 2 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. అది ఆ 2 నిమిషాలు పొందినా కానీ అది మరి నెక్స్ట్ ఎన్లైటన్మెంట్స్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. చాలా అంటే మనం ఆనందంతో ఎంత ఉన్నాము, అందరూ అనుకుంటారు ఆనందంగా ఉండడం అంత ఇంపార్టెంటా అనుకుంటారు అనమాట. చిన్న విషయం ఏముంది, ఆనందం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ అనమాట. మన స్పిరిచువాలిటీ అంటే మన ఆత్మ రిలేటెడ్ కదా, ఆధ్యాత్మికత అంటే ఆత్మ అంటే ఆనందం, ఇంకేదో లేదు. దానికి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. మనం రోజు నేను ఆనందంగా ఉంటాను అని మనం ఎంతసేపు ఉంటే ఆ ఉండే క్షణాలు అనేవి మళ్ళీ మిగతా క్షణాలకి మన ఫ్యూచర్లో ఇంకా ఆనందంగా ఉండడానికి అది పెంచుతుంది అన్నమాట టైంని. అలా అన్నమాట. అయితే మొత్తానికి అదంతా కూడా ఆనందాన్ని ఎంచుకునే విధానం అంతా మన చేతుల్లో ఉంది, అది ధ్యానం ద్వారా సాధ్యపడుతుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి, బుద్ధుని గత జన్మ విషయానికి వస్తే శత్రువుకి సంబంధించిన ఒక మాట కూడా ఉంది, శత్రువుని చంపేదాకా నిద్రపోను అని చెప్పి. దీన్ని అసలు అంటే ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా మనం దీన్ని తీసుకోవచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒక 10 సెకండ్ కనెక్ట్ అవుతూ మళ్ళీ తర్వాత మనం తెలుసుకుందాం. 3 2 1 0. వెరీ గుడ్. బుద్ధుడు ఒకానొక జన్మలో ఆయన అంటే 500 జన్మలు తన గత 500 జన్మని మీరు తెలుసుకోండి అని ఆయన చెప్పారన్నమాట శిష్యులకు. ఎందుకంటే నా గత జన్మలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు నేను ఇంత గొప్పగా ఇలా ఎందుకున్నాను, ఎన్లైటెన్గా ఎందుకున్నాను మీకు అర్థమవుతుంది అని ఒక 500 జన్మలు ఇంపార్టెంట్గా చెప్పారన్నమాట.
అందులో ఒక జన్మలో మరి బుద్ధుడు మరి తను ఒక 60 సంవత్సరాల వయసు వరకు జీవించిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత తను మరి నేను సన్యాసం తీసుకుందాం అనుకున్న, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు కదా అనేసి చెప్తారు అనమాట. వాళ్ళ భార్యకి చెప్తే వాళ్ళ భార్య అంటది నేను కూడా మీతోటే వస్తాను అంటది. అంటే సన్యాసం అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనము మరి కట్టుబట్టలతో అదే సన్యాసం డ్రెస్సుతోటి ఎన్నెన్నో చోట్ల తిరగాల్సి వస్తుంది. ఒక నైట్ ఒక చోట స్టే చేసాం, 3 రోజుల కన్నా ఎక్కువ స్టే చేయకూడదు అన్నమాట. 3 రాత్రుల కన్నా మారుతూనే ఉండాలి. అలా ఎన్నెన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకని ఆ సన్యాసం ఒక చోటు ఉంటే ఇక్కడ అటాచ్మెంట్స్ అయిపోయి అక్కడే ఇరుక్కుపోతారని అలా రూల్స్ పెట్టారనమాట. సన్యాస ధర్మ ప్రకారంగా అలా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే స్పిరిచువల్ గా బాగా ఎదగడానికి కొన్ని రూల్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నా, నేర్పిస్తున్నా, తిరుగుతూనే ఉండాలి, ఒక చోట ఉండకూడదు అనమాట. అలా అయ్యేసరికి ఇన్ని రూల్స్ ఉంటాయి అంటే అయినా కానీ నేను మీతోటే ఉంటాను, ఎందుకంటే మీరు అలానే నిర్ణయం తీసుకుని ధర్మపత్నిగా ఉన్నాం అనుకున్నాను, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అని చెప్తున్నాను. సరే అనేసి అలా ఫాలో అవుతూ ఇద్దరు ధ్యానం చేసుకుంటూ ఎక్కడ అంతా తిరుగుతూ మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తున్న క్రమంలో ఒకసారి ఒక అడవిలో ఉంటారు అనమాట. అడవిలో ఉన్నప్పుడు బుద్ధుడు ధ్యాన సాధనలో ఉంటాడు. ఆ జన్మలో బుద్ధుడు మరి ధ్యాన సాధనలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈమె అంటే బుద్ధుడు యొక్క సన్యాసం యొక్క డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ చినిగిపోయిన దానికి ఆ సూదితో కుడుతుంది. కుడుతున్న సమయం లోపల రాజు వేటకని వెళ్తూ అటువైపుగా వెళ్తూ చూస్తారన్నమాట. చూసినప్పుడు అరే ఇంత అందమైన ఆమె అడవిలో ఏం చేస్తుంది ఈ సన్యాసితోటి అనేసి, ఈ అందము ఎట్లాంటి అందం అంటే ఈమె రాణివాసంలో ఉండాల్సిన ఆవిడ. ఓకే, చక్కటి మన రాణి దగ్గర కానీ మన ఉద్యానవనాల్లో కానీ చక్కగా మంచి ప్లేస్లో ఉండాల్సిన ఆవిడ అడవిలో ఇంత కష్టాలు పడుతుంటే ఎందుకు నాకు నచ్చడం లేదు అనుకుంటాడు. అనుకున్న తర్వాత రాజు అంటే ఇప్పుడు వెళ్ళి ఇతన్ని మరి ఈమె వస్తా అంటే ఆ సన్యాసి ఆయన వీళ్ళిద్దరు భార్య భర్తలో ఉన్నా అర్థం చేసుకుని సరే మరి ఈమె గట్టిగా బలవంతంగా తీసుకెళ్ళైనా కానీ ఆమె రాణివాసంలో ఇక్కడ మంచి ప్లేస్లో పెట్టాలి అని రాజుకు అనిపిస్తుంది అనమాట. అనిపించిన తర్వాత కాకపోతే ఇప్పుడు ఇతనికి ఏమన్నా అంటే అతని దగ్గర తపోశక్తి ఉందనుకోండి, శాపం పెడితే నిజమైపోద్ది. అందుకే ఆయన దగ్గర తపోశక్తి ఉందా లేదా ఫస్ట్ టెస్ట్ చేద్దాం అనుకుని ఇతని కోపం ఉందంటే తనకి తపోశక్తి లేదనమాట. ఎందుకంటే తపోశక్తి కోపం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి అనేస్తుంటారు, వెంటనే ఖర్చు అయిపోతుంటారు. సరే అనేసి ఫస్ట్ వెళ్ళి క్వశ్చన్ అడుగుతారు అనమాట. నమస్కారం అండి అని చెప్పి, నమస్తే అండి అంటే మీరు ఒక శత్రువు ఎవరన్నా ఉంటే మీరు ఆ శత్రువుని ఎలా మీరు ట్రీట్ చేస్తారు అని అడుగుతారు అన్నమాట. శత్రువుని చంపేదాకా నేను నిద్రపోను అని చెప్పేస్తాడు బుద్ధుడు. చెప్తారా క్లియర్గా, శత్రువుని చంపేవారికి అసలు ఛాన్సే లేదు, నిద్రపోనంతే, చంపాల్సిందంతే అని చెప్పేస్తామా. అనగా రాజుకు వెంటనే లోపల సంతోషం అనిపిస్తుంది, అబ్బా దొరికిపోయాడు, దగ్గర ఏ శక్తులు విద్యలు లేవు, ఊరికి అలా కూర్చుంటున్నా శత్రువుని చంపేదాకా నిద్రపోంటున్నా అంటే తను చాలా కొత్తవాడే అనుకుంటా, అంత తెలియదు, సబ్జెక్ట్ తెలీదు, ధ్యానం చేస్తున్నారు, తపోశక్తులు అనేవి ఏముండవు, ఏదైనా ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఉత్తుత్తనే అనేసి రాజు క్లారిటీ వచ్చేసి భటుని చెప్పేసి తీసుకొచ్చేసాను ఏమని మన రాణివాసం దగ్గర తీసుకెళ్ళిపోదాం అనేసి అనగానే భటులు అందరూ వచ్చేసి ఆమె పట్టుకుంటారు, లాక్కుని తీసుకెళ్ళిపోతుంటారు. దానిలో పల్లెకిలో కూడా ఎక్కిచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతాం. అలా ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత రాజుకి ఒక అనుమానం వస్తుంది, ఇదేంటబ్బా శత్రువుని చంపేదాకా నేను నిద్రపోను అన్నాక అనేసరికంటే వీళ్ళు భటువులు వచ్చి లాక్కుని వెళ్ళిపోతుంటే గొడవ పెట్టి ఆపండి అని అదని షాప్ ఏదో పెద్ద డ్రామా చేస్తాడేమో అనుకుంటారు అనమాట. ఏం చేయట్లేదు, 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వచ్చేసాం, అయినా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద డ్రామా అవుతుందేమో అనుకో, ఏమీ అవట్లేదు ఏంటో, మళ్ళీ ఎందుకు ఏదో తడుతుంది ఏదో వెయిట్ చేయండి అని మళ్ళీ వెళ్దామని వెళ్ళి అడుగుతారు. నమస్కారం అంటే మీరు ఇంతకుముందు చెప్పిన దానికి మీరు చేస్తున్న దానికి నాకు సూట్ అయినా అనిపించట్లేదండి, మీరు ఇంతకుముందు ఏం చెప్పారు, శత్రువుని చంపేదాకా నిద్రపో అన్నారు, మరి మీ భార్యను మేము తీసుకెళ్తాను మీరు ఏం చేయకుండా అలా కూర్చున్నారు ఏంటి అంటే, అప్పుడే చంపేస్తా కదా, నాకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని అప్పుడే చంపేసి ధ్యానంలోకి వచ్చింది రాజు. కోపమే శత్రువు, తన కోపమే తనకు శత్రువు కదా, నాకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని వెంటనే చంపేసి అప్పుడే నేను ధ్యానం చేయగలుగుతున్నాను కదా, లేకపోతే ఎలా చేయగలుగుతాను అని చెప్తారు. అనగానే వెంటనే అమ్మ నేను అనుకున్నాక నీకు గొప్ప తపోశక్తి ఉన్నాయి, ఇలాంటి వాళ్ళతోటి వీళ్ళు అసలు అంటే తపోశక్తిని ఉపయోగించి కోపంతో శాపాలు కూడా పెట్టరు, ఇలాంటి వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు. కానీ వీళ్ళకి ఇబ్బంది ఎక్కడ జరుగుతుందో అని ప్రకృతి వీళ్ళని ప్రొటెక్ట్ చేసి ప్రకృతి శాపాలు పెట్టి ప్రకృతి చాలా కర్మలు ఇస్తూ ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కల దేవతలందరూ కూడా
అలాంటి వాళ్ళ జోలికి అసలు వెళ్ళొద్దని నమస్కారం పెట్టేసి వెంటనే క్షమించండి అని చెప్పేస్తే నేను క్షమించడానికి ఏం లేదు అంట, అయినా కానీ ప్లీజ్ మీరు క్షమించండి నేను వెళ్ళాను. సరే ఓకే, నేను ఎప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడితే నేను కోప్పడితే కదా నాకు క్షమించాలి, నాకేం బాధ ఏం లేదు అని చెప్పేసి సరే పర్వాలేదు అని చెప్పేసి ఓకే అలా. అయితే అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను కూడా ఎప్పుడైనా ఆటోలో వెళ్తున్నా, మన హైదరాబాద్లో ఎక్కడైనా ఆటోలో వెళ్తున్నా, ఒకసారి ఆటో వాళ్ళు సిగరెట్ వెలిగించేస్తుంటారు. వెలిగించేస్తే ఇదివరకు కోపం వచ్చేసి వెంటనే అదేంటి ప్యాసివ్ స్మోకింగ్, వాళ్ళకు ఇబ్బంది మనకి ఇబ్బంది, పోనీ మన కస్టమర్స్గా మనకి ఇబ్బంది పెట్టొద్దు కానీ వెంటనే కోపం వచ్చేది వెంటనే చెప్పేసేవాడిని ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే అదే ఫస్ట్ ఏంటి మన లోపల కోపాన్ని తగ్గించుకొని బ్యాలెన్స్ చేసి తర్వాత చెప్దాము అనేసి ఆ క్లారిటీ అనమాట. ఎప్పుడైనా కానీ కోపం ఉన్నప్పుడే చెప్పేయడం అనేది అది ఎవరైనా చేస్తారు, అది ఓకే. మనం అంటే మనము అరిహంత ఎన్లైటెన్ మాస్టర్స్గా ఉండాలి అని అనుకుని మన కోపం వచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం బ్యాలెన్స్గా ఉండి ఒక నిమిషమైనా పర్లేదు, అది కోపాన్ని నేను కంప్లీట్గా తొలగించాను అనుకుని ఇప్పుడు నేను చెప్పాలా వద్దా అది మా చాయిస్, అంతే. అలా చెప్పేవాడిని స్టార్టింగ్ లో. కరెక్ట్ నిర్ణయం కూడా తీసుకునే ఒక ఆ అవగాహన మనకు ఉంటుంది ఆ కోపం తగ్గిన తర్వాత పర్ఫెక్ట్ గా మనం ఎలా చేయాలి ఏం చేయాలి అన్ని మన క్లారిటీతో మనం ఉండగలుగుతాం అన్నమాట. స్టార్టింగ్ లో కోపం తగ్గిన తర్వాత కూల్ గా బ్రదర్ మరి నాకు సిగరెట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళు అవునా ఓకే సార్ అని వాళ్ళు కూడా ఆపేస్తారు, చాలా చక్కగా ప్రేమతో ఆపేస్తున్నారు వాళ్ళు కూడా. కానీ ఇదో కోపంగా చెప్తే వాళ్ళు కూడా బాధపడుతూ ఆపేస్తున్నారు, అంటే ఆ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. తర్వాత నాకు కూడా వాళ్ళు సిగరెట్ తాగుతున్నా కానీ చాలా రేర్గానే, ఎప్పుడు ఉండదు, మనం ఒక 50 ఆటోలు వెళ్తే ఎవరో ఒకరు ఉంటారు. తర్వాత నేను వెళ్ళేదే ఒక 5-10 నిమిషాలు అనుకోండి, చిన్న ప్లేసెస్కి ఆటోలో వెళ్తుంటాం ఒకసారి, లేకపోతే క్యాబ్లో వెళ్తుంటాం కదా. 5-10 నిమిషాల గురించి వాడు ఆ సిగరెట్ కూడా 2-3 మినిట్స్ ఉంటుంది అంతే కదా. దాని గురించి మనము చెప్పాలా వద్దా అని కూడా ఆటో అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది మధ్యలో. ఒకసారి అలా తిరిగినప్పుడు ఆ ఫ్రెష్ గాలి వస్తుంది, అప్పుడు గాలి పీల్చుకుని నాకు 1 మినిట్ గాలి ఆపే ప్రాక్టీస్ చేస్తుంటాను అనమాట. ఆ 1 మినిట్ గాలి ఆపితే అంటే అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యశక్తి వస్తుందని ఒక చోట నేను చదివాను అనమాట. చదివితే బాగుంది కదా అనేసి నాకు అది ఎప్పటి నుంచో ప్రాక్టీస్. మన అశ్వమేధ యాగం చేసేంత పుణ్యం వస్తుందంటే బెస్ట్ కదా అనేసి చిన్న టెక్నిక్స్ చెప్పారు అనమాట. మహావీరుడు కూడా కొన్ని టెక్నిక్స్ చెప్పారు అనమాట. వాళ్ళు ముఖ్యంగా జైనిజంలో కూడా ఫాస్టింగ్ ఎక్కువ చేస్తారు కదా, ఒక 3 గంటలు మనం తినకుండా ఉంటేనే కొంచెం పుణ్యం వస్తుంది అని చెప్తారు అనమాట. అలా కొన్ని మంచి పనులు ఉంటాయి, దాని ప్రకారంగా చూస్తూ అప్పుడప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంటారు అనమాట. సో ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు చిన్న ట్రావెల్ ఉన్నప్పుడు అనేసి మనం కూల్గా మనం హ్యాపీగా ఉండాలి, అది ఇంపార్టెంట్ అనమాట. మన జీవితంలో ఎందుకు ఉండాలి అసలు, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనుకుంటారు, కానీ నేను నాతో కన్విన్స్ చేసేలా చెప్తాను అనమాట. ఏమండి నేను హ్యాపీగా ఉంటానండి, మా వైఫ్ వల్ల, మా ఆయన వల్ల, మా బాస్ వల్ల, వాళ్ళే నన్ను ఉండనియదండి. అక్కడ ఎంత క్లారిటీగా కన్విన్స్ చేస్తాను, నాతో వచ్చి అందరూ కన్విన్స్ చేయడానికి భలే ఇంటెలిజెంట్గా కన్విన్స్ చేస్తాను అనమాట. నేను అసలు ఆనంద స్వరూపుణ్ణే, కానీ అలా ఉందామని అనుకుంటున్నాను, కానీ అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వాడు అలా చేశాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నేను ఇట్లా ఉంటానండి, మనుషులంతా ఎట్లా ఉండవు, ఆ మాత్రం ఉండదా మనకు, ఉప్పు కారం తింటున్నాం కదా మనకు అని అంటూ ఎన్నో విధాలుగా కన్విన్స్ చేస్తాను అనమాట. ఎలా అన్హ్యాపీగా ఉండడానికి ఆ క్లారిటీతో నేను హ్యాపీగా ఎప్పుడు ఉంటాను క్లారిటీతో నిర్ణయం తీసుకుంటూ ఆ ముఖ్యంగా అంటే ఈ తపోశక్తులు అన్నీ కూడా నిలబడవండి. ఎప్పటి వరకు మనకు కోరికలు, కోపాలు, బాధలు, భయాలు, వీటిపైన పట్టు సాధించాలి. ఒకరోజు నాకు మెడిటేషన్ నేర్పిస్తుంటాగా ఒక ఆయన చెప్పారనమాట, ఏమండి నేను మరి బయటికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చింది, మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను, వాళ్ళతో చెప్పాను నేను ధ్యానం చేస్తున్నాక 1 అవర్ వర్షం ఆగిపోతుంది అని చెప్పాను, నిజంగా 1 అవర్ ఆగిపోయిందండి అని చెప్పాను అనమాట. అయితే ఇదే అనమాట, అంటే అదే మీ యొక్క తపోశక్తి ఒక డబ్బులు లాంటివి, అది కూడా ఉపయోగించుకుంటే అప్పుడు ఆగదని కాదు, ఆగుతుంది, కాకపోతే మనం దేనికి వాడుతున్నాము, ఎంత పెద్ద తపోశక్తిని ఎంత చిన్న విషయాలకు వాడుతున్నారు అది చూసుకుని మనం అనవసరమైన కోరికలకి కాకుండా కొంచెం లోక కళ్యాణమైన కోరికల గురించి అయితే ఓకే, అందులో మన తపోశక్తి పెట్టినా అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనకు బెనిఫిట్ వస్తుంది. అంతేకాని స్వార్థపూర్వకమైన కోరికల పైన
కానీ లేకపోతే ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవాలన్నమాట. కోపాల పైన కానీ కోపము ఎంతో తపశక్తి వచ్చిన తర్వాత ఒకరి మీద కోపం వచ్చేసి ఏదో అనేస్తారు అంతే. ఆ తపోశక్తి అంతా వాళ్ళకి శాప రూపంలో వాడి వైపు పోతుంది కదా, నష్టపడుతుంది. అది ఎట్లయినా వాడి కర్మ ఎలాగో వాడు అనుభవిస్తారు, కానీ మనం ఇంటర్ఫియర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ కలికాలంలో అంటే ఇదివరకు ఏంటంటే మనము రాముడి కన్నా ముందు కాలంలో త్రేతాయుగము ఆ టైం లోపల ఆ ముందు కాలం లోపల అంటే ఈ శాస్త్రాలు అంటే ధర్మము, లా, కోర్టు ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడే ఫామ్ అవుతున్నాయి చక్కగా. రాముడు బాగా ఫామ్ చేశాడు, కానీ అంతకుముందు ఏంటంటే శాపం ద్వారానే వినేవాళ్ళు అనమాట. ఎంతో తపోశక్తి వాళ్ళు శాపం పెడితే ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అని వాళ్ళకి అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అవసరం లేదన్నమాట, ఆ టెక్నాలజీ అనేది మారిపోయింది. కోర్ట్స్ అవన్నీ సిస్టమ్ పోలీస్ అన్ని వచ్చేసాయి కాబట్టి మనము అవసరం లేదన్నమాట. అలా ఇవన్నీ తప్పించుకున్నా భగవంతుడి దగ్గర తప్పించుకోలేము. కరెక్ట్ కదా. అయితే ఇప్పుడు ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు కర్మఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు. అసలు బుద్ధుడు ఏం చెప్పాడు కర్మఫలం గురించి? ఒక 10 seconds మెడిటేషన్ చేసి మనం కనెక్ట్ అవుతున్నాం ఆ బుద్ధుడి యొక్క ధ్యానానికి కనెక్ట్ అవుతూ అనంతమైన ఆ జ్ఞానానికి కనెక్ట్ అవుతూ 10 seconds 3 2 1 0. థ్యాంక్ యూ. సో బుద్ధుడు ముఖ్యంగా మరి కర్మ సిద్ధాంతము మన హిందూయిజంలో ఏదైతే ఉందో తను కూడా చెప్పారనమాట. సేమ్ కర్మ సిద్ధాంతం చెప్పారు. చెప్తూ ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. 1, 2 కాదు 100 ఎగ్జాంపుల్స్తో చెప్పారు ఆయన. చెప్తూ తను అంటే డబ్బులు ఎలా రావాలి అని అడుగుతుంటారు మామూలుగా అందరికీ ఉంటుంది కదా. దాని గురించి తన లైఫ్లో ఒక జన్మ లోపల ఉందన్నమాట. ఆ జన్మను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారనమాట. గౌతమ బుద్ధుడు ఒకనొక జన్మలో అతను బాగా రిచ్గా పుడతాడనమాట. రిచ్గా పుట్టిన తర్వాత బాగా రిచ్గా ఉన్నాడు కదా, సంపాదనతో బాగా హ్యాపీగా జరుగుతుంది కదా. తను ఏంటంటే అప్పుడప్పుడు టైంపాస్కి వెళ్ళి ఒక 1 hour స్పీచెస్ ఇస్తూ ఉంటాడు అనమాట. స్పీచెస్ ఇస్తున్నప్పుడు అన్ని స్పీచెస్ ఇస్తూ లాస్ట్లో ఒక సెంటెన్స్ ఒక పోయం లాగా చెప్తారనమాట. అన్ని స్పీచెస్ మామూలుగా అక్కడ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఒక పోయం లాగా కొంచెం అది సంస్కృతంలా కొంచెం అర్థం కానట్టు పోయం చెప్తూ ఉంటారు అనమాట. అయితే అన్నీ అర్థమవుతుంది. లాస్ట్లో పోయం ఏంటో ఏదో చెప్పేసి ఏం చేసేస్తున్నా అని ఎవరంత పట్టించుకోరు. ఒకరోజు వాళ్ళ ఆవిడ అడుగుతుంది అనమాట, ఏంటండి మీరు ఏదో పోయం చెప్తున్నారు, దాని మీనింగ్ ఏంటని అడుగుతుంది అనమాట. అయితే చెప్తాను అనమాట, అబ్బా నేనేంటే తను అంటే అప్పుడు ఆ కాలంలో అంటే కొన్ని ఆచారాలు అవన్నీ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సొంత డబ్బా కొట్టుకోవద్దు అన్నట్టుగా నా గురించి అంటే అడిగందే చెప్పొద్దు అన్నట్టుగా నాకు ఒక జన్మ నేను అంటే తెలుసుకున్నాను. నేను అప్పుడప్పుడు ధ్యానం చేస్తుంటాను కదా, దానివల్ల ఆ ధ్యానం లోపల గత జన్మలు కనిపిస్తున్నాయి. నాకు ఒక జన్మ నాకు తెలిసింది. ఆ జన్మలో ఏం చేశానంటే మరి నాకు చాలా ఆకలిగా ఉంది. మరి నాకు ఒక రొట్టె దొరికినప్పుడు అప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక చక్కటి మరి సన్యాసి వచ్చారన్నమాట. చక్కటి ధ్యానం చేస్తున్న ఒక స్పిరిచువల్ పర్సన్ వచ్చినప్పుడు అతను అడిగారు భిక్షాందేహి అడిగినప్పుడు నాకున్న ఒకనొక రొట్టెని కూడా నేను ఇచ్చేసాను. ఆ పుణ్యఫలం వల్ల ఇప్పుడు నేను ఇంత ధనవంతుడిగా ఉండి ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. అది నాకు నా జన్మలో క్లియర్గా చూసుకున్నాను అని చెప్తా అనమాట. అలా కర్మ అనేది అలా రిపీట్ అవుతూ అంటే చక్కగా మనం చేసినవన్నీ కూడా మనకు వస్తుంటాయి. ముఖ్యంగా చనిపోయే వాళ్ళకు అతి గొప్ప శక్తి ఏంటి అంటే మనం చేసిన దానమే ఆ చనిపోయిన తర్వాత మనకు ఎన్నో లోకాల లోపల ఆ శక్తి అనేది యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. మనం ఎక్కడైతే ఇక్కడ ఎర్నింగ్ ఎలా చేస్తున్నామో అలానే మనం చేసే దానాలన్నీ కూడా వేరే లోకాలకు వెళ్ళినప్పుడు అలా ఎర్నింగ్ లాంటివి అనమాట. అలా చెప్పారు. ఓకే, ఇది కర్మ సిద్ధాంతం చెప్పినా కానీ ఆయన ఒకటి క్లారిటీగా చెప్పింది అంటే 3 రకాల కర్మలు ఉన్నాయని చెప్పారు అనమాట. పాపకర్మలు, పుణ్యకర్మలు, కుశల కర్మలు అన్నాడు. అని ముక్తి కర్మలు అనమాట. అంటే ఏంటి, ఇది పాపము చేసినప్పుడు నెగిటివ్ కర్మలు చేస్తే నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. పుణ్యకర్మలు చేసినప్పుడు బాగా మరి మనం మల్టిప్లై అవుతున్నాం, గొప్ప వాళ్ళం అవుతున్నాం, చాలా చక్కటి లాభాలు వస్తున్నాయి, భోగ జీవితం అనమాట, మనీ ఇలాంటివి వస్తున్నాయి. ఇవి 2 ఉన్నాయి. కాకపోతే ఏంటే
ఇవి రెండు కూడా మన సంఖ్యలు లాంటివే. ఎలా అయితే సంఖ్యలు పెడితే మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఉండదో, అవును, బంధించినట్టే ఉంటుందో, మరి పుణ్యకర్మలు కూడా బంగారు సంఖ్యలు లాంటివి. ముఖ్యంగా మనకి కావాల్సిందంటే కుశల కర్మలు, ముక్తి కర్మలు అంటే మెడిటేషన్ రిలేటెడ్. కానీ మన ధ్యాన సాధన లేకపోతే ఆధ్యాత్మిక సాధన, ఆత్మ అంటే ఆనందానికి సంబంధించిన కానీ రీసెర్చ్ చేయాలి. ఈ ట్రైన్ యువర్ మైండ్ అంటే మన మైండ్ని పట్టులో సాధిస్తే, మనం ఎవరైతే మైండ్ని పట్టు సాధించారో వాళ్ళు ప్రపంచాన్ని పట్టులో సాధించినట్టు అనేది ఆయన చెప్తూ ఇక్కడ చెప్తారన్నమాట. అన్ని దానాల లోపల సబ్బదానం దమ్మదానం జీనాతి అని ఒక సెంటెన్స్ చెప్పారన్నమాట. ఓకే, అన్ని దానాల లోపల, సబ్బదానం అంటే అన్ని దానాల లోపల ధర్మదానం, దమ్మదానం అంటే ధర్మానికి సంబంధించిన దానము, జినాతి అది గొప్పగా మరి నిలుస్తుంది. అది ధర్మదానం అంటే జ్ఞానాన్ని బోధించటమా? జ్ఞానాన్ని, ధర్మము అంటే ఏది మంచి ఏది చెడు, అంటే మెడిటేషన్ రిలేటెడ్ స్పిరిచువాలిటీకి సంబంధించిన అనమాట. ఇలా ఇది హైయెస్ట్ అని చెప్పారన్నమాట. ఈ విధంగా మనము ఏంటంటే మరి ఈ ముక్తి గురించి మాట్లాడడం అనేది గొప్ప విషయం. మనం నేను కూడా చిన్న సమయంలో, చిన్న ఏజ్లోనే 3rd క్లాస్ 4th క్లాస్లో పుస్తకంలో చదివాను అనమాట. మానవ జీవితంలో సర్వోత్కృష్టమైనది ముక్తి పొందడం అని చదివాను. ఓకే, అది ఎప్పుడైతే చదివానో అంటే దానిపైనే ఫోకస్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. అలా ఫోకస్గా ఉండము, దాని గురించి మాట్లాడము, దాని గురించి మనము డిస్కస్ చేయడము, మనము అంటే మన డైలీ లైఫ్లో ఎన్నిసార్లు బాధపడుతున్నాం, ఆ బాధపడేది మనం ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చా, అంటే ఇంకా ఏమైనా బెటర్గా ఉండొచ్చా, ప్రతిసారి బాధపడితేనే పనులు చేయాలా, ఓకే ఆ బాధపడకుండా కూడా ఏమైనా చేయొచ్చా, ప్రతిసారి కోప్పడాలా. ఒక ఆవిడ, నేను ఒక యాంగర్ మేనేజ్మెంట్ వర్క్షాప్ తీసుకున్నప్పుడు ఒక ఆవిడ అడిగిందనమాట, అండి మా డాడీ 70 సంవత్సరాల వయసు, నాన్నగారు మరి రోజు 9ంటికి ట్యాబ్లెట్ వేసుకోవాలి, అంటే ట్యాబ్లెట్ వేసుకోవాలంటే 8-9ంటికి టిఫిన్ చేసేసి ఆ డయాబెటీస్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆయన హ్యాపీగా ఉంటారు, నాకు హ్యాపీగా ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు 10-11 అయినా కానీ టిఫిన్ చేయరు. నేను ఆయన తిడుతున్నా, అది కూడా 5 years నుంచి తిడుతూనే ఉన్నా. ఆయన మాత్రం టైంకి తినట్లేదండి. నేను ఎట్లా నా మీ కోపాన్ని జయించాలంటే ఎట్లా ఉండాలని, ఆయన తినకపోతే అన్నారు. మీరు ఆల్రెడీ 5 years నుంచి తిడుతున్నారు, కోపానికి అర్థం ఉందేమో అనిపిస్తుంది. అదే కదా నేను అడిగాను, మరి 5 years తిడుతుంటే మరి ఆయన మారారా? లేదు. పోనీ మీకు లాభం ఏమైనా వస్తే మీరు తిట్టారు కాబట్టి లాభం ఉందంటే ఓకే మంచిది. లాభం లేనప్పుడు ఎందుకు తిడుతున్నారు అండి? ఇప్పుడు తన కోపమే తనకు శత్రువు అంటారు. ఇప్పుడు మీ పాపాలే మీ రోగాలు అంటే నమ్ముతారు నమ్మరు, కానీ మీ కోపాలే మీ రోగాలని నమ్ముతారు కదా. అవును, మన కోపమే మనకు వచ్చింది, అనవసరమైన రోగాలు వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి కదా. ఆయన ఆల్రెడీ ఖరాబ్ అయింది, మీరు ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? ఓకే, మీ ఇష్టం. ఓకే, మీరు ఇప్పుడు 5 years అయింది, ఆయన ఇంకో 30 years బతుకుతారు అనుకుందాం. 30 years ఇలానే తిట్టి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారా, లేకపోతే మీరు హ్యాపీగా ఉండేట్టుగా ఏదో ఒకటి ఏం చేస్తారో మీరే ఆలోచించండి. సొల్యూషన్ నేను ఇవ్వలేదు, మీరు కూడా మెదడుకు పదును పెట్టండి అని చెప్పాము. అంటే నెక్స్ట్ రోజు అంటే సాటర్డే సండే వర్క్షాప్ అనమాట, జస్ట్ ఈవినింగ్ 1 hour జూమ్లో. నెక్స్ట్ సండే కదా, మార్నింగ్ వాళ్ళ డాడీతో మాట్లాడిందంట, చెప్తుందన్నమాట. నెక్స్ట్ సండే ఈవినింగ్ లా చెప్పేస్తుంది, నాన్నగారితో మాట్లాడినదండి, నేను ఇప్పటి నుంచి నాన్న మేము కోపంగా తిట్టడం గొడవ చేయను, చెప్పా అంటే ప్రేమతోనే చెప్తాను నాన్న. మనం ఉన్నదే కొన్ని రోజులు హ్యాపీగా భూమి మీద, ఆ జీవితం చిన్న జీవితం, ప్రేమతోటే మాట్లాడుకుందాం. నువ్వు ఆ ప్రేమతోనే ఉండి టైంకి వేసుకుంటే హ్యాపీ, లేకుండా కానీ నేను ఇంకా ప్రేమతోనే చెప్తాను నాన్న. ఎందుకంటే కోపంతో చెప్తే అవ్వట్లేదు, పని అయితే పని, కోపంతో చెప్పి పని అయిపోయింది, హ్యాపీ. రోజు అదే కోపం ఎందుకండి, కొంచెం ఆలోచించండి అనేసరికి ఆమె చెప్పేసి క్లారిటీతో చెప్పేసేది. అలా మనకేంటే రిపీటెడ్ బాధలు ఉంటాయి, రోజు రిపీటెడ్ కోపం ఉంటాయి. ఇవి కొంచెం ఆలోచించాలన్నమాట. అరే ఇది రిపీట్ అవుతుంది, ఇదే రిపీట్ కాకుండా చూసుకోవాలి, కొంచెం చేసుకుంటే అదే ముక్తి, ఆనందకరమైన జీవితం, ముక్తి జీవితం అన్నమాట. ముఖ్యంగా నేను గమనించింది అంటే రిపీటెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. ప్యాటర్న్స్ గమనించుకుని దానిపైన వర్క్ చేయాలి. నేను పొద్దున్న లేవగానే నేను అంటా అన్నమాట, పిల్లలైనా మనుషులు ఎవరైనా కానీ పొద్దున్న లేవగానే మొదటి అరగంట మీరు ఎలా ఉన్నారు, ఆ అరగంట మీ రోజంతా డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మొదటి అరగంట మనం చికాగ్గా కోపంగా, అబ్బా నాకు నిద్ర పట్టలేదు, లేకపోతే
నాకు ఈ టైంలోకి ఎందుకు లేపారు, తప్పనిసరిగా జాబ్కి వెళ్ళాలా, అలాంటి ఆలోచనతో లేస్తే ఓకే. దానికి తగ్గట్టుగా రోజంతా అలానే ఉంటుంది కదా, ఎఫెక్ట్ చేస్తుంది కదా. మరి ఒక రోజంతా ఎఫెక్ట్ అయితే జీవితం అంతా అలానే ఉంటుంది కదా, అలాంటి రోజులే ఉంటాయి కదా. అవును. అందుకే మొదటి హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా దివ్యమైన హాఫ్ అన్ అవర్. అందుకే ఏంటంటే పిల్లల్ని కూడా చాలామంది తల్లులు ముఖ్యంగా వాళ్ళు కూడా మంచి వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే కదా. ఫస్ట్ మంచిగా చెప్తాను, నాన్న టైం అయింది నాన్న, 7ంటికి నువ్వు లేవాలి, 9ంటికి స్కూల్కి వెళ్ళాలంటే 7ంటికి లేవాలి నాన్న, టైం అయింది అంటారు. మంచిగా చెప్తే పిల్లలు ఆ టైంలో డీలో లేవబుద్ది కదా వాళ్ళకి. మళ్ళీ నన్ను అమ్మ ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఇస్తారు ఒక్కోసారి, తర్వాత చెప్తారు, గట్టిగా చెప్తారు, గట్టిగా తిడతారు, ఇక తిట్టి లేపాల్సి వస్తుంది. మనకి 7:30కి బాగా బయట పూజ అన్నట్టు ఫుల్గా తిట్టడం కొట్టడం చేసి లేపాల్సి వస్తుంది. వాళ్ళు కూడా చికాకుతో లేచి రెడీ అవుతారు. అంతా వాళ్ళ మనసులో కూడా చాలా గందరగోళంగా, అన్యమస్తకంగా, అనీజినెస్తో ఇవన్నీ ఈ ఇవన్నీ స్కూళ్ళ పైన, కాలేజ్ పైన, అన్ని పైన తిట్టుకుంటూ ఈ స్కూలు అంటే పేలిపోతే బాగుండదు, టీచర్లు అందరు రాకపోతే బాగుండదు. ఎంతో మంది ఫస్ట్ మా టీచర్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఏదో మొత్తం కాలేజ్ ఎన్నోసార్లు మామూలుగా కామన్ అది, ఎంతో ప్రే చేస్తూ భగవంతుని ఎంతో ప్రే చేస్తుంటారు అందరు పిల్లలు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ని బీట్ చేయడానికి ఎలా మార్చాలి అనేది కొంచెం ఆలోచించాలన్నమాట. నేను ఒక టెక్నాలజీ చెప్పాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపయోగించే టెక్నాలజీ అంటే, నేను మొదట లేవగానే కూర్చుంటా, హాఫ్ అన్ అవర్లో కూర్చుని ఆలోచన రహిత స్థితిలో కానీ చక్కగా, అంటే మనం ధ్యానం అంటే ఇంకేదో కాదు, మనల్ని మనం ఆనందంగా ఉంచుకునే విద్యనే ధ్యానం. ఓకే, మనం ఒక హాఫ్ అన్ అవర్ ఎంత ఆనందంగా ఉండగలుగుతాం అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే మనము హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తెచ్చుకుని హ్యాపీగా ఉండగలుగుతాం కదా, అది ఓకే, దాంతో స్టార్ట్ చేయొచ్చు. బట్ అవి కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే గుర్తుకు తెచ్చుకోకుండా కూడా హ్యాపీగా డైరెక్ట్గా థాట్లెస్ స్టేజ్లో అలా ఉండడం చేసేది ధ్యానం హైయెస్ట్ అనమాట. మన ఆలోచనతో మన విజువలైజేషన్స్తో చేస్తే అది ఓకే, కొంత పవర్ ఉంటుంది. అవి కూడా దాటిపోయి చేస్తే ఇంకా హైయెస్ట్ అనమాట. నిజంగా ఆత్మ లోపల ఉన్న ఆనందం కనెక్ట్ అవుతాం అన్నమాట. అది ధ్యానం అంటే. మరి అలా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను, చేసిన తర్వాత మిగతా పనులను చేసుకుంటాను. అయితే మరి అప్పుడప్పుడు మరి హాఫ్ అన్ అవర్ టైం ఉండదు, ఆఫీస్కి వెళ్ళామో లేకపోతే సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు కొంచెం తొందరగా అంటే లేట్గా లేచేస్తాం. ఆ రోజు మనకు కుదరలేదు అనుకోండి, హాఫ్ అన్ అవర్ ముందు అలారం పెట్టుకున్నా లేవలేదు వాటెవర్. అప్పుడు ఏంటంటే మొదటి హాఫ్ అన్ అవర్ నేను చాలా నిదానంగా, చాలా కూల్, శాంతిపూర్వకంగా, ఆనందపూర్వకంగా బ్రష్ చేసుకున్నప్పుడు వీలైతే ఆలోచన లేకుండా ఉంటే అది ఒక శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట, డిఫరెన్స్ ఉంటుంది. ట్రై చేస్తూ ఉండాలి ఈ బ్రష్ చేసే అంతసేపు. అంటే ముఖ్యంగా అంటే ఆలోచన లేకుండా, అంటే ఎక్కువసేపు మనం ఆలోచన లేకుండా అంటే మైండ్కి అంత ట్రైనింగ్ ఉండదు కాబట్టి ఫస్ట్ 20 seconds కానీ 10 seconds కానీ ఇస్తూ ఉంటే అది రోజుకి దాని పవర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నేను బ్రష్ చేసుకుని ఈ 2 minutesలో ఒక వీలైనంత వరకు ఆలోచన లేకుండా చేస్తాను. స్నానం చేసేటప్పుడు కూడా అలా చిన్న పనులు ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా శక్తివంతంగా ఉంటాము. అలానే ముఖ్యంగా పిల్లల్ని ఎలా లేపాలి అంటే, ఒక టెక్నిక్ చెప్తానంటే, పిల్లల్ని కూడా ఒక 20 minutes ముందు వాళ్ళని భుజం పైన చేయి పెట్టి కూర్చుని రిలాక్స్ అవునా అని గోడకు ఆనుకోబెట్టిన, అది మంచానికి ఆనుకోబెట్టి కూర్చున్నాక 20 minutesలో ఏమవుతుందంటే కుండలిని శక్తి అంతా జాగృతం అవుతుంది. చక్కగా లోపల నుంచి ఒక శక్తి అంతా వచ్చి యాక్టివ్ అయిపోతుంది, బాడీ అంతా కూడా యాక్టివ్ అయిపోయి అప్పుడు చక్కగా లేస్తారు 20 minutes 30 minutes. ఇది ఒక టెక్నిక్. లేదంటే ఇంకో టెక్నిక్ అంటే, పిల్లలకి చేతులు కాళ్ళు మసాజ్ చేస్తూ ఒక 20 minutes చేస్తే వాళ్ళ లోపల నుంచి ఒక యాక్టివేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అంతా యాక్టివ్ అవుతుంది. అది కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు చేస్తారు పేరెంట్స్. ఈ 2 టెక్నిక్స్లో ఏది చేసినా కానీ పిల్లలు న్యాచురల్గా చాలా ఆనందంగా లేస్తారు, ఆ రోజంతా ఆనందంగా ఉంటారు, జీవితం అంతా ఆనందంగా ఉంటారు అన్నమాట. అదండి. నిజంగా మీతో మాట్లాడుతున్నంతసేపు మాకు కూడా చాలా ఆనందంగానే ఉంది. మీరు నవ్వుతూ అలా ఉంటే, ఇంకా మధ్యలో మీరు ధ్యానం చేసే విధానం అదంతా చూస్తే మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉండాలనిపిస్తోంది, కానీ సమయం సరిపోవట్లేదు. మరొక మంచి వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నిజంగా బుద్ధుడికి సంబంధించిన విషయాలు మనందరం ఎంతో నేర్చుకోవాలి ఆ విషయాల నుంచి. అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.